అందరికీ హరే కృష్ణ. భాగవతం వాల్యూమ్ 3 వరాహస్వామి భూమిని రక్షించటం, దక్షయజ్ఞ వినాశనం, అలాగే కపిల సాంఖ్యయోగం గురించి తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోతో భాగవతంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోతో మన దేశాన్ని పరిపాలించిన రాజులు, ఎందరో మహానుభావులు, విష్ణువు యొక్క అంశ అవతారాలు, అలాగే నరకముల గురించి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అయితే వీడియో మొదలెట్టక ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. దీని వలన ఈ వీడియోకి కొంచెం బూస్ట్ అవుతుంది. దానివల్ల ఎందరో ఈ పురాణాన్ని వినగలుగుతారు. దాంతో మనం కూడా ఇంకా తొందరగా వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే విదురుడు మైత్రేయునితో, మహాత్మా, స్వయంభువు చరిత్ర మధ్యలోనే ఆగిపోయింది, మిగతా కథ కూడా కాస్త వివరించండి అని అన్నాడు. దాంతో ఆ మైత్రేయుడు స్వయంభువు చరిత్రని మళ్ళీ ఇలా కొనసాగించాడు. స్వయంభువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ప్రియవ్రతుడు స్వయంభువుకి మొదటి కుమారుడైనప్పటికీ భాగవతంలో మాత్రం రెండవ కుమారుడైన ఉత్తానపాదుడి కథయే మొదటిగా చెబుతారు. ఇప్పుడు దాన్నే మనం వివరించుకోబోతున్నాం. స్వయంభువు రెండవ కుమారుడైన ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. వారే సునీతి, సురుచి. సునీతి అనే భార్యకు ధ్రువుడు అనే కుమారుడు జన్మించాడు. సురుచి అనే భార్యకు ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. రెండవ భార్య సురుచి యొక్క అందం ఉత్తానపాదునికి ఎక్కువగా ఆకర్షించేది. అందువల్ల ఉత్తానపాదుడు మొదటి భార్యను పెద్దగా పట్టించుకోడు. కానీ రెండవ భార్య సురుచిపై అపారమైన ప్రేమను చూపించేవాడు. ఒకరోజు రెండవ భార్య తన భర్త వద్ద కూర్చుండగా కొడుకైన ఉత్తముడు తన తండ్రి కుడి తోడ మీద కూర్చొని ఉన్నాడు. అది చూసి ముచ్చటపడ్డ మొదటి భార్య కుమారుడైన ధ్రువుడు తండ్రి ఎడమ తోడ మీద కూర్చోబోయాడు. అది చూసి తట్టుకోలేక సవతి తల్లి సురుచి ధ్రువుడిని తోసేసింది. చీచి, దాసీపుత్రునికి సమానుడివి నీవు, చక్రవర్తి అయిన నా భర్త తొడ మీద కూర్చుంటావా? నీ తల్లి ఇక్కడ దాస్యానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఈ జన్మకి నీవు నీ తండ్రి తొడ మీద కూర్చోలేవు. అలా కూర్చోవాలంటే నువ్వు విష్ణు కటాక్షముతో నా కడుపున పుట్టుండాలి. వీలైతే అడవుల్లోకి వెళ్లి ఆ విష్ణువు కోసం తపస్సు చేయు అని అహంకారముతో ఆ సవతి తల్లి తన భర్త ముందే పలికింది. అప్పటికి ఆ బాలుడి వయస్సు కేవలం 5 ఏళ్లు. 5 ఏళ్ల కుమారుడిపై పలికిన పలుకులే కాని 5 ఏళ్ల ఆ ధ్రువుడు అది సహించలేకపోయాడు. పళ్ళు పటపట కొరుకుతూ, పాములా బుసులు కొడుతూ, ఏడుపులు దిగమింగి తన తల్లి వద్దకు వెళ్ళాడు. కంట్లో నుంచి నీళ్లు రానివ్వలేదు ఆ బాలుడు. కాని కంఠం వణికింది. జరిగినదంతా తన తల్లికి చెప్పగా పక్కనే ఉన్న చెలికత్తెలు కూడా ఆ బాలుడు చెప్పింది నిజమంటూ సునీతి ముందు పలికారు. ఇదంతా విన్న సునీతి కూడా తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా ఆవిడ కంఠం కూడా వణికింది. కంఠం అతి కష్టంతో పికిలించి, కుమారా, నీ తండ్రి వివాహం నుండే నన్ను పట్టించుకోవట్లేదు. అందువల్లే ఆ సురుచి కూడా మనల్ని దూషిస్తూ వస్తుంది. నిజంగా ఈ దౌర్భాగ్యురాలి కడుపున నీవు పుట్టబట్టే ఇంతటి కష్టం నీకు కలిగింది. అయినప్పటికీ మీ పిన్ని గారు నీకు మంచి సలహానే ఇచ్చారు. ఆది అంతము లేని ఆ పరమాత్మ మహావిష్ణువు కోసమై ప్రార్థించు. వెళ్ళు, అడవుల్లోకే వెళ్ళు. తిరిగి మళ్ళీ ఆ సురుచి కడుపునే పుడతావో, మహాత్ముడివై వస్తావో, లేక మోక్షమే పొందుతావో నీ ఇష్టం. విష్ణువు కటాక్షం లేకుండా ఎట్టి పరిస్థితులలో కూడా తిరిగి రాకు. అనుగ్రహం లభించకపోతే విష్ణు నామస్మరముతోనే మరణించినా పర్వాలేదు, కానీ ఈ ఇంటి అవమానాలు మాత్రం భరించాల్సిన పని లేదు అని చెప్పింది. ఆ మాటతో ధ్రువుడు తల్లిని నమస్కరించి అడవులకి బయలుదేరాడు. ఈ ఘట్టంతో ఆ తల్లి సునీతి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి అంటే ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంటుంది. లేకపోతే అవమానాలు ఎన్నైనా రాని 3 పూటలు తిని బ్రతుకు అని చెబితే ఆ బాలుడు బాగుపడతాడా? నేటి తల్లులు కూడా ఇలా ఉంటే పుత్రులు మహాత్ములవుతారు. అందులో సందేహం లేదు. జరిగినదంతా నారదముని చూశాడు. టక్కున ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. కుమారా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. సాధారణంగా ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అనే మాట వింటేనే అశుభశుకనంలా భావిస్తారు. కాని ఆ 5 ఏళ్ల బాలుడు దాన్ని శుభశుకనం కిందే భావించాడు. అది జ్ఞానుల లక్షణం. నారదుడిని నమస్కరిస్తూ, మహాత్మా, మీ గురించి నేను తల్లి కడుపున ఉన్నప్పటి నుండే విన్నాను. మా తల్లి వినే పురాణాలు తల్లి గర్భంలో ఉంటూ వినేవాడిని. అలా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మిమ్మల్ని గురువుగా భావించాను. మా సవతి తల్లి మాటలు పడలేక నారాయణుడి కొరకు తపస్సు చేయడానికై అడవులకి
వెళుతున్నాను అని అన్నాడు. ఆ మాటతో నారదుడు గట్టిగా నవ్వి, కుమారా, ఈ వయసులో ఆటలు పాటలు అంటూ తిరగక నీకెందుకయ్యా తపస్సు? ఆ నారాయణుడు నీ కోసం వస్తాడా? ఇంద్రియ నిగ్రహంతో ఎంతో కఠోర తపస్సు చేస్తే గాని ఆయన కనపడడు. ఇంట్లో 4 మాటలు పడితే ఏం పోయింది? చక్కగా ఈ రాజ్యంలోనే ఉంటే సరిపోతుంది కదా అని అన్నాడు. దానికి ధ్రువుడు, మహాత్మా, మీరు చెప్పేది పురోహితులకే వర్తిస్తుంది. నేను క్షత్రియుడిని. నా మొండి పట్టుతో నేను సాధించి వస్తాను. హరి కటాక్షమే పొందుతాను, లేక హరి అనుకుంటూ చనిపోతాను. కానీ మీ ఈ బెదిరింపులకు లొంగను. మీకు వీలైతే ఆ హరి దర్శనం పొందే మార్గాన్ని చెప్పండి అని అన్నాడు. నారదుడు చేసిన పరీక్షలో ధ్రువుడు పట్టు వదలకపోగా నారదుడు ఎంతో సంతోషించాడు. వీడు కారణ జన్ముడు కదా అని మనసులో అనుకుంటూ, కుమారా, యమునా నది తీరాన్న మధువనం ఉంటుంది. ఆ నదిలో స్నానం చేసి మహావిష్ణువు విగ్రహాన్ని తయారు చెయ్యు. ఆ విగ్రహాన్ని ఎంతో భక్తితో పూజించు. అప్పుడు ఆ నారాయణుడు 6 నెలలోనే నీ ముందు ప్రత్యక్షమవుతాడు. అలా జరగకపోతే ఇంద్రియ నిగ్రహముతో ప్రాణాయామం చేసి తపస్సు చేయు. వ్రతాలకి దానాలకి దొరకని ఆ విష్ణువు భక్తికి లొంగి చాలా సులభంగా దొరుకుతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించు. ఈ మంత్రాన్ని 7 రోజులు నిష్ఠతో జపిస్తే ఆకాశములో దేవతలు సిద్ధులు దర్శనమిస్తారు. అలా వారు దర్శనమిస్తే ఈ మంత్రం ఫలించినట్టే. ఒకవేళ దేవతలు గాని సిద్ధులు గాని కనిపించలేదంటే నీలో ఆ శ్రద్ధ లేనట్టు అని చెప్పాడు. ఈ మంత్రం ధ్రువుడికేనా లేక మాకు కూడానా అని మీకు సందేహం రావచ్చు. అయితే ఈ మంత్రాన్ని మనం కూడా జపించవచ్చు. 7 రోజులు నిష్ఠతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తే 7వ రోజు రాత్రి దేవతలు సిద్ధులు మీకు ఆకాశంలో దర్శనమిస్తారు. సెలవులు చూసుకొని భక్తి డీవియేట్ అవ్వకుండా ప్లాన్డ్ గా మీరు ఈ జపాన్ని ప్రయత్నించండి. సిద్ధులు కనబడితే జపం ఫలించినట్టే, మీ జన్మ ధన్యమైనట్టే. ఒకవేళ సిద్ధులు కనబడకపోతే మీ జపం పూర్తిగా ఫలించకున్నా ఆ మంత్రము జపానికి తగ్గ ఫలితం కూడా ఖచ్చితంగా అందిస్తుంది. అలా నారదుడి మాటలు శ్రద్ధతో విని ధ్రువుడు మంత్రాన్ని గుర్తుంచుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. యమునా నదిలో భక్తితో సంకల్పం చేస్తూ స్నానం చేశాడు. 1 నెల దాకా ఒక పూటే అన్నం తింటూ విష్ణు విగ్రహాన్ని పువ్వులతో అర్చనం చేశాడు. 2వ నెలకి పగట ఆహారం తింటూ రాత్రి తినకుండా విష్ణువుని ఫలాలతో నీటితో అభిషేకించి ఫలాలు నివేదించి పూజించాడు. 3వ నెలకి పూర్తిగా ఆహారం మానేసి కాస్త పాలు త్రాగుతూ విష్ణువుని పూజిస్తూ వచ్చాడు. 4వ నెలకి నీళ్లు మాత్రమే తాగుతూ వచ్చాడు. 5వ నెలకి ఆచమన జలమే తాగుతూ ఏమీ తినకుండా ఊపిరి మాత్రమే పీలుస్తూ విష్ణువుని పూజించాడు. 6వ నెలకి కుడికాలు యొక్క బొటనవేలుని నేలకి తాకిస్తూ ఎడమ కాలును మోకాళ్ళ దాకా చేర్చి కఠోర తపస్సు చేశాడు. ఊపిరిని కూడా బంధించి తపస్సు చేశాడు. దాంతో అతడి శరీరం ఎంతో బరువెక్కింది. భూమిని మోస్తున్న ఆదిశేషుడి పడగలు కూడా కాస్త కిందకు చేరాయి. ధ్రువుడి తపస్సుకి అతడు మహాత్ముడయ్యాడు. మహాత్ములు ఊపిరి పీల్చుకోకపోతే దేవతలకే ఊపిరి ఆడదు. అందువల్ల దేవతలకి ఊపిరి ఆడక తెగ బాధపడ్డారు. బ్రహ్మ వద్దకు పరుగులు తీశారు. ధ్రువుడి మహా తపస్సు వల్లే ఇదంతా జరుగుతుంది. అతడి తపస్సు ఆగాలంటే నేనేమీ చెయ్యలేను. వెళ్లి ఆ మహావిష్ణువునే ప్రార్థించండి అని అన్నాడు బ్రహ్మ. దేవతలు విష్ణు వద్దకు పరుగులు తీశారు. ఊపిరి లేక అలసిపోయిన గొంతుతోనే వాసుదేవ రక్షించు అని వేడుకున్నారు. ధ్రువుడి కఠోర తపస్సును చూసి విష్ణువు సంతోషించాడు. విష్ణువు అనుగ్రహంతోనే దేవతలు కాస్త ఊపిరి పీల్చారు. టక్కున గరుత్మంతుడి మీదకెక్కి ధ్రువుడి ముందుకు వచ్చాడు శ్రీ మహావిష్ణువు. ధ్రువుడు ఇంకా కళ్ళు తెరవకపోవడంతో ధ్రువుడి హృదయంలోనే దర్శనమిచ్చాడు నారాయణుడు. 1000 కళ్ళు 1000 తలలు, ఆ 1000 తలలకు 1000 కిరీటాలు. అద్భుత తేజస్సుతో మెరుపుతో గరుత్మంతుడి మీద నారాయణుడు కనపడ్డాడు. దాంతో ధ్రువుడు ఒక్కసారిగా ఉలికిపడి కళ్ళు తెరిచాడు. తెరవగానే కోటి సూర్యుల కాంతితో నారాయణుడు కనిపించాడు. ధ్రువుడు ఎంతో పులకించిపోయాడు. ఇంకో పక్కన ధ్రువుడి తండ్రి ఉత్తానపాదుడు ఎంతో దుఃఖంగా ఉన్నాడు. అన్నీ ఎరిగిన నారదుడు ఏం జరిగిందంటూ ఆయనను ప్రశ్నించాడు. మహాత్మా, నా కుమారుడు ధ్రువుడు ఎంతో గుణవంతుడు. వాడంటే నాకు ఇష్టమే. కాని నా భార్య మాటలని నేను అడ్డుకోలేకపోయాను. ఆ 5 ఏళ్ల బాలుడు నా భార్య మాటలకి అవమానం పాలవ్వి ఎక్కడికో వెళ్లిపోయాడు అని చెప్పాడు. దానికి నారదుడు, రాజా, 1000 ఏళ్లు తపస్సు చేసినా లభించలేని ఆ విష్ణువు నీ కుమారునికి దర్శనమిచ్చాడు. ధ్రువుడు తిరిగి రాగానే అతడిని రాజుని చెయ్యి, నీకెంతో కీర్తిని తెచ్చి పెడతాడు అని చెప్పాడు. దాంతో ఉత్తానపాదుడు ఎంతో సంతోషించాడు. ఇంకో పక్కన ధ్రువుడు విష్ణువుని చూసి బ్రహ్మానందాన్ని పొందాడు. కాని నోరు ఇప్పలేదు.
ఏమీ పలకలేదు. ఆనందంలో ఆ బాలుడికి మాటలు రావట్లేదు. అది గమనించిన విష్ణువు పాంచజన్యం అనే తన శంఖంతో ధ్రువుడి 2 బుగ్గలు రాశాడు. ఆ శంఖము అలా తాకగానే ధ్రువుడికి ఎక్కడా లేని పాండిత్యం వచ్చింది. ఆదిశేషుడు, బ్రహ్మ, బృహస్పతి మొదలైన వారి కంటే గొప్ప పండితుడయ్యాడు ధ్రువుడు. వెంటనే ధ్రువుడు విష్ణువుని నమస్కరించి స్తోత్రములు చేశాడు. వాసుదేవ, పరమాత్మ, అగ్నిహోత్రుడు ఓ కట్టెకి నలుపు, ఓ కట్టెకి ఎరుపుగా వెలుగుతాడు. అలాగే నీవు కూడా శరీరం అనే కట్టెలో అగ్నిహోత్రుని వలె రకరకాలుగా వెలుగుతుంటావు. సమస్త ప్రాణులలో నీవుంటావు. బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా, ఇంద్రువునిగా రకరకాలుగా నిన్ను పూజిస్తున్నారు. నీవు లేని చోటంటూ లేదు. సమస్తము నీవే. నీ పాదాల దర్శనం, నీ పాదాల ధ్యానం, నిన్ను స్తుతించటం, పూజించటం, నీ కథలు వినటం, ఇదే అసలైన సుఖము. నిన్ను ధ్యానించడంలో ఉన్న సుఖం మోక్షంలో కూడా లేదు. మోక్షము పొంది నీలో కలిస్తే అదెక్కడి సుఖమయ్యా? అదే నీ కథలు వింటూ నిన్ను ధ్యానిస్తూ ఉంటే ఆ ఆనందం ముందు ఈ మోక్షం ఎంత? ఇంకా స్వర్గం అంటావా? అది అసలు సుఖమెలా అవుతుంది? పుణ్యం చేసినోడు ఆ పుణ్యమున్నంత సేపే స్వర్గంలో ఉంటాడు, మళ్ళీ జన్మిస్తాడు. అది కూడా ఒక సుఖమేనా? నీ కథలు వింటూ నిన్ను ధ్యానిస్తూ పూజిస్తూ ఉండటమే శాశ్వత సుఖము. ఎంత పుణ్యం చేశారో ఈ ఆదిశేషుడు, గరుత్మంతుడు. అందుకే నిన్ను సేవిస్తున్నారు. ఇంకా నా అదృష్టం ఏమిటో గాని కోట్లాది సంవత్సరాలు తపస్సు చేస్తే దొరకని నీవు ఈ పసిబాలుడికి దర్శనమిచ్చావా తండ్రి అని ఎన్నో విధాలుగా ప్రార్థించాడు ధ్రువుడు. నీకేవరం కావాలో అడుగు అని నారాయణుడు అన్నాడు. కాని ధ్రువుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కాని మనసులో మాత్రం తన సవతి తల్లి మాటలే గుర్తుకొచ్చాయి. అది కనిపెట్టిన నారాయణుడు, కుమారా, ప్రస్తుతానికైతే నీకు మోక్షం ఇవ్వలేను. నీవు ఇంటికి వెళ్లి మీ తండ్రి గారు చెప్పినట్టు నడుచుకో. పెళ్లి చేసుకొని సంతానం పొందు. 61,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించు. ఆ తర్వాత ఆకాశంలో ఉన్న ధ్రువక్షితి అనే మండలానికి నిన్ను అధిపతిగా నిర్వహిస్తాను. నీ చుట్టూ నవగ్రహాలు, ప్రజాపతులు తిరుగుతారు. వారంతా ప్రళయకాలంలో కొట్టుకుపోతారు. కానీ ప్రళయకాలంలో కూడా నీకు నాశనం రాదు. అప్పుడు నేను చేపగా మారుతాను. నన్ను చూసి నమస్కరించి నీవు క్షేమంగా ఉంటావు అని చెప్పి టక్కున వెళ్లిపోయాడు మహావిష్ణువు. అంతటి నారాయణుడే దర్శనమిచ్చినా సరే ధ్రువుడికి మనశ్శాంతి కలగలేదు. దాంతో కథ వింటున్న పరీక్షితుడు శుకమహర్షితో పలుకుతూ, మహాత్మా, నారాయణుణ్ణి చూచాక కూడా ఆ ధ్రువుడికి మనశ్శాంతి ఎందుకు రాలేదు అని అడిగాడు. దానికి శుకమహర్షి, రాజా, సాక్షాత్తు విష్ణువే వచ్చినప్పటికీ కూడా ధ్రువుడు మనసులో సవతి తల్లి మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ బాధ వల్ల ధ్రువుడు మోక్షానికి దూరమయ్యాడు, మనశ్శాంతిని పొందలేకపోయాడు అని సమాధానమిచ్చాడు. అందుకే ఏదైనా తపస్సు లేదా ఉపాసన చేసేటప్పుడు బయట విషయాలు, గొడవలు, దుఃఖాలు అన్నీ వదిలేయాలి. అవన్నీ మనసులో ఉంచుకుంటే ఎంతటి నారాయణుడే వచ్చినా సరైన వరము, సంతోషము పొందలేము. ఒకవేళ మీరు గుళ్ళల్లోకి వెళ్తే అక్కడ కూడా ఇంటి విషయాలు ఇంట్లోనే వదిలేయండి. పురాణం వినడానికైనా ఆ కాసేపు దుఃఖాలను ఇంకా ఇంటి బాధలను నెత్తిన పెట్టుకోకండి. ధ్రువుడు అలా వెళుతూ వెళుతూ ఎంతో బాధపడ్డాడు. చక్రవర్తి దగ్గరకు వెళ్ళినా కేవలం నూకల బియ్యం అడిగినట్టవ్వింది నా పని. మోక్షం అడగక నా సవతి తల్లి మాటలను మనసులో పెట్టుకున్నాను. ఈ పదవులు నాకెందుకు? నాకు కావాల్సిందల్లా ఆయన్ని సేవించడం అని మనసులో అనుకున్నాడు ధ్రువుడు. అప్పుడే నారదుడు ప్రత్యక్షమై, కుమారా, దిగులు చెందకు. ధ్రువక్షితిలో ఉండేవాడు ప్రళయకాలములో మత్స్య అవతారాన్ని చూడగలడు. మత్స్య అవతారాన్ని చూసిన వాడికి పునర్జన్మ ఉండదు. కాస్త ఆలస్యమైనా సరే నీకు మోక్షం తథ్యం అని అన్నాడు. దాంతో ధ్రువుడు కాస్త కుదటపడ్డాడు. అయితే ధ్రువుడు బాధపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. కాకపోతే అది భాగవతంలో కాదు, దత్తాత్రేయ చరిత్రలో చెబుతారు. అదేమిటంటే, ధ్రువుడు వెళుతుండగా దారి మధ్యలో ఓ ముసలాయన కలిశాడు. ఈ బాలుడు తప్పక విష్ణు దర్శనం పొందుతాడు, ఇతడు అంతటి సమర్థుడే అని మనసులో అనుకుంటూ, నాయనా, నీవు విష్ణువుని కలిశాక నా మోక్షం ఎప్పుడో అడుగు అని కోరాడు. దానికి ధ్రువుడు సరే అని పలికాడు. అలా ధ్రువుడు విష్ణు దర్శనం పొందినప్పుడు నన్ను కలిసిన ఆ పెద్దాయన యొక్క మోక్షం ఎప్పుడు అని కూడా అడిగాడు. దానికి విష్ణువు సమాధానంగా, అతడు ఉండే మర్రి చెట్టుకి ఎన్ని ఆకులు రాలాయో లెక్కించమను. తర్వాత వసంత ఋతువుకి ఎన్ని కొత్త ఆకులు వచ్చాయో అవి కూడా లెక్కించమను. అన్ని జన్మల తర్వాత అతడికి మోక్షం ఉంటుంది అని అన్నాడు. ఆ మాటకి ధ్రువుడు ఆశ్చర్యపోయాడు, కాస్త బాధపడ్డాడు. కాని ఆ ముసలోడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పగా దానికి ఆ ముసలాయన తెగ గంతులు వేస్తూ సంతోషపడ్డాడు. ధ్రువుడు ఆశ్చర్యపోయి,
అదేమిటండి, నేను నా మోక్షం దూరం అని దుఃఖిస్తూ ఉంటే మీ మోక్షం ఇంత దూరం అవ్వినా సరే మీరు ఇలా గంతులేస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ ముసలాయన, ఈ మర్రి చెట్టుకి 16,000 ఆకులు రాలాయి, కొత్తగా 16,000 ఆకులు మొలిశాయి, అంటే నాకు 32,000 జన్మల తర్వాత మోక్షం వస్తుంది. ఆ నమ్మకంతోనైనా నేను హాయిగా బ్రతకవచ్చు. అదే మరొకటికైతే మోక్షం ఎప్పుడొస్తుందో తెలుస్తుందా అని అన్నాడు. అయితే ఈ కథలో ఎంత గొప్ప నీతి ఉందో ఈ పాటికి మీరు కూడా గమనించే ఉంటారు. తర్వాత ధ్రువుడు తిరిగి వస్తున్నాడని నారదుడి ద్వారా ఉత్తానపాదుడు తెలుసుకున్నాడు. ఉత్తానపాదుడు తన భార్యలతో వెంటనే అడవులకి వెళ్లి చూశాడు. తల్లి సునీతి కంటతడి పెట్టుకొని ధ్రువుడిని ముద్దాడింది. ధ్రువుడు తండ్రిని నమస్కరించాడు. వింత ఏమిటంటే సవతి తల్లి అయిన సురుచికి ముందుగా నమస్కరించి ఆ తర్వాత సొంత తల్లి అయిన సునీతికి నమస్కరించాడు. దాంతో సురుచి బాధతో క్షమాపణ కోరింది. తన తప్పుని తెలుసుకుంది. కాని ధ్రువుడు, అమ్మా, నీవే నా అసలైన తల్లివి. విష్ణువు కొరకు తపస్సు చేయమని నీవు చెప్పకపోయుంటే నేను ఇంతటి వాడిని అవ్వగలనా అని ప్రేమగా కౌగిలించుకున్నాడు. తన తమ్ముడు ఉత్తముణ్ణి కూడా కౌగిలించుకున్నాడు. సొంత తల్లి సునీతి ఎంతో సంతోషించింది. అలా కొంతకాలం తర్వాత 64 కళలలో ఆరితేరిన ధ్రువునికి రాజుని చేసి తపస్సుకి వెళ్లిపోయాడు తండ్రి ఉత్తానపాదుడు. కొంతకాలానికి సునీతి కూడా తపస్సుకు వెళ్లిపోయింది. ధ్రువుడి తమ్ముడు ఉత్తముడు వేట కోసం హిమాలయానికి వెళ్ళాడు. అక్కడ హఠాత్తుగా యక్షులతో వైరం పెరిగింది. యక్షులు ఉత్తముణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న సురుచి బాధ తట్టుకోలేక అడవికి పరుగులు తీయగా ముందుగానే నిప్పు అంటి ఉన్న ఆ అడవిలలో సురుచి కాలి బూడిదయ్యింది. సురుచి మరణానికి ధ్రువుడు అంతులేని దుఃఖాన్ని పొందాడు. తమ్ముడి మరణానికి కారణమైన యక్షులపై ఎంతో క్రోధించాడు. ధనస్సు పట్టి రథమెక్కాడు. హిమాలయ పర్వతానికి చేరి యక్షులపై ఘోర యుద్ధం చేశాడు. 10,000 సంవత్సరాల పాటు యక్షులని ఉతికి ఆరేశాడు ధ్రువుడు. దాంతో యక్షులు మాయా యుద్ధం చేస్తూ ఆకాశమంతా చీకటి నింపి రక్తము మాంసపు ముద్దలు పడేలా చేసి కనపడకుండా పోయారు. దాంతో దేవతలు సిద్ధులు వచ్చి ధ్రువుడికి నారాయణ కవచం అందించారు. అది చదివి నారాయణాస్త్రం ఎక్కుబెట్టాడు ధ్రువుడు. దాంతో మాయ అంతా పోయింది. ధ్రువుడు నారాయణాస్త్రాన్ని విడిచాడు. దాంతో లక్షలాది బాణాలు, కత్తులు వంటి ఆయుధాలు వచ్చి యక్షులని ముక్కలు ముక్కలు కింద నరికేశాయి. ఆ దెబ్బతో వైకుంఠంలో ఉన్న స్వయంభూ మనువు తన భార్యతో కలిసి టక్కున ధ్రువుడి ముందుకు వచ్చాడు. మనవడా ధ్రువ, ఏమిటి ఘోరం? నీవు జ్ఞానివయ్యుండి నీ పగ కోసం ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తావా? ఈ సృష్టిలో ఎవడికి ఎవరితోనూ బంధం లేదు. కర్మల వల్లే పుడతాము, కర్మల వల్లే మరణిస్తాము. నీ తమ్ముడు ఉత్తముడు చేసిన అపచారాలకి మరణించాడు. సురుచి అహంకారంతో పలికిన మాటలకి మంటల్లో కాలి మరణించింది శరీరమే తప్ప ఆత్మ కాదు. ఆత్మకి నాశనం లేదు. ఇప్పుడు సురుచి స్వర్గ సుఖాలు అనుభవిస్తుంది. కాబట్టి నీవు ఈ యుద్ధాన్ని ఆపివేయు. హరిభక్తులకి వైరం తగినది కాదు అని అన్నాడు ధ్రువుడి తాత స్వయంభువు మనువు. దాంతో ధ్రువుడు తాతని నమస్కరించి ఎక్కుబెట్టిన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు యక్షాధిపతి అయిన కుబేరుడు వచ్చి ధ్రువుడిని కౌగిలించుకున్నాడు. కుమారా, ఈ యక్షులు ఒకప్పుడు దుర్వాస మహర్షిని అపచారం చేశారు. దుర్వాసుడు క్రోధించి భవిష్యత్తులో ధ్రువుని చేతుల్లో మరణిస్తారని యక్షులని శపించాడు. ఇప్పుడు చనిపోయిన వారిని నేనెలాగో బ్రతికిస్తాను. మీ తమ్ముడు ఉత్తముడు మరణించి మీ తాత స్వయంభువు దగ్గరకు చేరుకున్నాడు. మళ్ళీ ఆ ఉత్తముడు మీ తండ్రి ఉత్తానపాదుడి అన్న అయిన ప్రియవ్రతునికి కుమారుడిగా జన్మిస్తాడు. జన్మించి మనువు అవుతాడు. కాబట్టి నీవు చనిపోయిన నీ తమ్ముడి కోసం దుఃఖించకు అని ధ్రువుడిని ఆశీర్వదించి అనేక కానుకలిచ్చాడు కుబేరుడు. విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు నేను పాత దుఃఖాల గురించి ఆలోచించినందువల్లే నాకీ కొత్త వైరాలు అని ధ్రువుడు అనుకొని కుబేరుడిని నమస్కరించి తీవ్రమైన వైరాగ్యాన్ని పొంది రాజ్యానికి వచ్చేశాడు. తర్వాత ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. నలుగురికి జన్మనిచ్చాడు. 61,000 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాడు. ఆ తర్వాత భార్యలతో కలిసి మహావిష్ణువు కొరకు తపస్సు చేశాడు. నందుడు, సునందుడు అనే ఇద్దరు విష్ణువు దూతలు దివ్య విమానముతో ధ్రువుడి ముందుకు ప్రత్యక్షమయ్యారు. మహాత్మా, నీవు ఈ విమానం ఎక్కి ధ్రువపదానికి చేరుతావు. ప్రళయ కాలంలో కూడా నీకేమీ అవ్వదు. విష్ణు దర్శనం పొంది రాబోయే కల్పంలో వైకుంఠానికి చేరుతావు అని అన్నారు. దాంతో ధ్రువుడు తన తల్లి సునీతి కోసం దిగులు చెందాడు. తండ్రితో పాటు తపస్సు చేసుకోవడానికి వెళ్లిన తల్లి ఇప్పుడు ఏమైపోయుంటుంది అని బాధపడ్డాడు. దాంతో విష్ణుదూతలు నవ్వుతూ, మహాత్మా, ఎందుకని దుఃఖిస్తున్నావు? నీకన్నా ముందే ఓ విమానం అక్కడ చేరుంది. అదిగో అక్కడ చూడు.
అక్కడే నీ అమ్మ కూడా ఉంది అని అన్నారు. తనకన్నా ముందే తన తల్లి సునీతి వైకుంఠానికి చేరుతుందని చూసిన ధ్రువుడు ఎంతో సంతోషించాడు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే పిల్లలు చేసే పుణ్యాలకి తల్లిదండ్రులు కూడా పుణ్యగతులు పొందుతారు. పిల్లలు చేసే పాపాలకి స్వర్గము చేరవలసిన తల్లిదండ్రులు కూడా నరకానికి పాలవుతారు. ఇలా పిల్లల పాపపుణ్యాలు తల్లిదండ్రులకి కూడా తాకుతాయి. అయితే ధ్రువుడు దివ్య విమానము ఎక్కబోతుంటే అది కాస్త పైకి ఉంది, ఎక్కడానికి రావడం లేదు. అప్పుడే మృత్యుదేవత వచ్చి, కుమారా, నా తల మీద కాళ్ళు పెట్టి నీవు ఈ విమానాన్ని ఎక్కు అని చెప్పింది. ఎడమ కాలు పెట్టి మృత్యువు మీద నుండి ఆ దివ్య విమానంలోకి చేరాడు ధ్రువుడు. దేవతలు పూల వర్షం కురిపించారు. ఇలా ఇక్కడితో ధ్రువుడి చరిత్ర పూర్తవుతుంది. ఈ కథని భక్తి శ్రద్ధలతో విన్నవారికి దుర్మరణం ఉండదు అని శుక మహర్షి చెప్పగానే పరీక్షితుడు ఎంతో ఆనందించాడు. మహాత్మా, ఆ తర్వాత ధ్రువుడి వంశం ఏమయ్యింది అని అడిగాడు పరీక్షితుడు. దాంతో శుక మహర్షి వంశ చరిత్రని ఇలా కొనసాగించాడు. ధ్రువుడికి 2 కుమారులు. అందులో పెద్దవానికి అంగుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ అంగుడు మంచి భార్య కోసం వెతకసాగాడు. అప్పుడు మృత్యుదేవత తన అందమైన కుమార్తెతో వచ్చి, నా కుమార్తెను వివాహం చేసుకుంటారా అంటూ అడిగాడు. అయితే ఇక్కడ మృత్యుదేవత అంటే ఆడదేవత అని కాదు, అతడు ఒక దేవత అనేదే ఉద్దేశం. అంతేగాని మృత్యుదేవత ధర్మదేవత అంటే స్త్రీ కాదు, పురుషుడు అని గమనించగలరు. మృత్యువు భయంకరంగానే ఉన్నప్పటికీ అతడి కుమార్తె ఎంతో అందంగా కనపడింది. దాంతో అంగుడు మృత్యువు కుమార్తె అయిన సునీతను పెళ్లాడాడు. అలా ఒకరోజు అంగుడు ఓ యజ్ఞం చేశాడు. కానీ ఇంద్రుడు రాకపోవడంతో తెల్లబోయాడు. కులపురోహితుడైన వశిష్ఠుడు వచ్చి, రాజా, నీవు పూర్వజన్మలో దేవతలు యజ్ఞాలు అన్నీ అబద్ధం అని పలికావు. ఆ మహా పాపము వల్ల ఆ దేవతలు నీ యజ్ఞానికి రావట్లేదు అని అన్నాడు. దాంతో అంగుడు, మహాత్మా, నా పూర్వజన్మ పాపము తొలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. దానికి వశిష్ఠుడు, రాజా, నీవు పుత్రకామేష్టి యాగము చెయ్యు. పూర్వజన్మ పాపములు ఎన్ని ఉన్నా పుత్రకామేష్టి చేస్తే దేవతలు తప్పక వస్తారు. దానివల్ల నీకు సంతానం కలుగుతుంది, నీ పాపము తొలగుతుంది అని అన్నాడు. దాంతో అంగరాజు ఋషులని పిలిచి పుత్రకామేష్టి జరిపించాడు. దేవతలు ప్రత్యక్షమయ్యారు. మా మామ లాంటి బుద్ధి కలిగిన బలిష్టమైన ఓ కుమారుడిని ప్రసాదించమని కోరుకున్నాడు. అంగుడి మామ అంటే మృత్యువు కదా. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా మృత్యువు లాంటి కుమారుడిని కోరుతారా? అదే కర్మ. వెంటనే యజ్ఞగుండములో నుంచి యజ్ఞపురుషుడు లేచి ఓ బంగారపు పాత్రలో పాయసమిచ్చాడు. ఈ పాయసం నీ ఆవిడ తాగితే మృత్యువు లాంటి కుమారుడే నీకు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అంగుడి భార్య ఆ పాయసాన్ని తీసుకొని దేవునికి నివేదించకుండా వెంటనే తాగేసింది. దాంతో వెంటనే గర్భం ధరించింది. 6 నెలల్లోనే ఓ కుమారుడు జన్మించాడు. వేళ నిండకుండానే పుట్టడంతో వేణుడు అని పేరు పెట్టారు. మృత్యుదేవతలానే అద్భుత బలం కలిగినవాడు. కానీ మృత్యువు మనిషి ప్రాణం తీస్తే ఈ వేణుడు ఆ మృత్యువు కన్నా ముందే మనుషుల ప్రాణాలు తీస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుండే చిన్న చిన్న పిల్లలని చంపుతూ వచ్చాడు. చచ్చిన వాళ్ళని నదిలో పారేశాడు. 5 ఏళ్ల వయసులోనే 60,000 పిల్లలని బలి తీసుకున్నాడు. ఆడవాళ్లని కూడా పీడించాడు. ఎన్నో చెప్పరాని నీచాది నీచమైన పనులు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ తెలుసుకొని తండ్రి అంగుడు ఎంతో ఏడ్చాడు. రాత్రికి రాత్రే రాజ్యం విడిచి కొండ గుహల్లోకి దూరి తపస్సు చేసుకుంటూ మరణించాడు. అంగరాజు కోసం మంత్రులు సైనికులు వచ్చి వెతకసాగారు. కానీ రాజు కనపడలేదు. కొడుకు బాధ తట్టుకోలేక పారిపోయాడని సునీత అనుకొని దుఃఖించింది. రాజు లేకపోవడంతో రాజ్యంలో దొంగలు పెరిగిపోయారు. వశిష్ఠాది ఋషులు వచ్చి చర్చిస్తూ ఉన్నారు. అందులో కొందరు అంగుడి కుమారుడు వేణుడినే రాజుని చేద్దాం, వాడు బహుశా అధికారం వచ్చాక అయినా మారుతాడేమో అని అన్నారు. రాజ్యంలో కిరాతకులు పెరిగి యజ్ఞయాగాలు లేకపోవడం వల్ల వేణుడినే రాజుగా ఒప్పుకున్నారు. వేణుడు రాజయ్యాడు. రాజ్యం రాకముందే క్రూరుడు కదా. రాజ్యమే చేతిలోకి వస్తే ఆగుతాడా? టక్కున
యజ్ఞ యాగాలు మోయించేశాడు, దాన ధర్మాలు నిషేధించాడు. నేనే దేవుడిని, నన్నే పూజించండి అని విర్రవీగాడు. యజ్ఞ యాగాలు లేకపోతే దేవతలకు ఆహారం ఉండదు, వారికి ఆహారం అందకపోతే వర్షాలు పడవు, రాజ్యమంతా కరువుతో నిండిపోయింది. దీన్ని బట్టి తెలిసేదేంటంటే ఈ కలికాలంలో యజ్ఞ యాగాలు తగ్గుతూ వస్తున్నాయి, అందుకే వర్షాల ఇబ్బందులు పెరుగుతున్నాయి. వేణుడి క్రూరత్వం తట్టుకోలేక వశిష్ఠాది ఋషులు వచ్చి రకరకాలుగా ప్రార్థించారు, నచ్చజెప్పారు. కానీ వారిని అవమానిస్తూ నేనే దేవుడిని, నాకే పూజలు, నాకే దానాలు, కనపడని ఆ విష్ణువుకి, కనపడని ఆ దేవతలకి యజ్ఞాలు ఎందుకు? రాజు అంటే విష్ణు స్వరూపుడే కదా, నేనే నారాయణుడిని, నన్నే పూజించండి అని పలికాడు. విప్రులని పలు రకాలుగా అవమానపరిచాడు. దాంతో అక్కడి ఋషులు క్రోధించి కమండలంలోని నీటిని తీసుకొని వేణుడిపై జల్లి మరణించమని శపించారు. వేణుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తక్కున తల్లి సునీత వచ్చి ఎంతో ఏడ్చింది. తనకున్న మహిమతో ఆ శరీరాన్ని కుళ్ళిపోకుండా చేసి రోజంతా అలా చూస్తూ ఏడ్చేది. రాజులేని రాజ్యం కదా, దొంగల దాడి పెరిగింది, అరాచకాలు పెరిగాయి, ఊర్లు పంచుకున్నారు, ఎన్నో నీచపు పనులు చేశారు. దాంతో భూదేవి తట్టుకోలేక విత్తనాలు అన్నిటినీ భూగర్భంలోకి మింగేసింది. భూమండలమంతా ఎడారి అయ్యింది. ప్రజలు ఆకలితో మాడిపోతున్నారు, దొంగలు ఉన్నదంతా దోచుకుంటున్నారు. దాంతో ఋషులు ఒక చోట చేరి చర్చ చేస్తూ వేణుడి శరీరం ఇంకా క్షేమంగానే ఉంది, కుళ్ళిపోలేదు, కాబట్టి ఆ శరీరాన్ని చిలికి మరో శరీరాన్ని సృష్టిద్దాం అని నిర్ణయించుకున్నారు. వేణుడి ప్రాణం పోయింది గాని దానికి బదులుగా మరో ప్రాణం వస్తుందనగానే తల్లి సునీత కూడా ఆనందపడింది. మొదట వేణుడి శరీరం యొక్క తొడని చిలికారు. పాపాత్ముడు అవ్వడం వల్ల మొదట ఓ పాపాత్ముడే పుట్టుకొచ్చాడు. అతడు వికారంగా పెద్ద పొట్ట, చిన్ని చేతులు కలిగి ఉన్నాడు. గట్టిగా ఏడుస్తూ నేనెవరిని, నా కర్తవ్యమేమిటి అని అడిగాడు. దాంతో ఋషులు నిషిద నిషిద అని పలికారు, అంటే కూర్చో అని అర్థం. కానీ ఆ బాలుడు ఓహో నా పేరు నిషద అనమాట అని ఋషులని పట్టించుకోకుండా అక్కడి నుండి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అలా నిషద వంశం ఏర్పడింది. జంతువులను వేటాడుతూ బోయవాళ్లు అయ్యారు. అలా నిషదుడి పుట్టుక తర్వాత ఋషుల తాకిడితో వేణుడి పాపం పోయి శరీరం పవిత్రమయ్యింది. ఈసారి కుడి ఎడమ చేతులను చిలికారు ఋషులు. కుడివైపు నుండి విష్ణు అంశతో అందమైన పురుషుడు పుట్టుకొచ్చాడు. వేణుడి కుమారుడు అవ్వడం వల్ల వైన్యుడు అని, చిలకడం వల్ల పుట్టడంతో పృథువు అని పిలిచారు. ఎడమ వైపు నుండి లక్ష్మీదేవి కళగా పుట్టుకొచ్చింది. ఆమెని ఆర్చి అని పిలిచారు. అలా ఆ విష్ణువు లక్ష్మి ఇద్దరిని పెళ్లి చేశారు. గంధర్వులు దేవతలు వచ్చి వారిని పూజిస్తూ కీర్తించారు. దాంతో పృథు చక్రవర్తి నాయనల్లారా, నేను ఇప్పుడే కదా పుట్టింది, నేనేమీ చెయ్యకుండా నన్నెందుకు పొగుడుతున్నారు అని అన్నీ ఎరిగిన ఆ పరమాత్ముడు ఏమీ తెలియనట్లుగా పలికాడు. ఋషులు సమాధానంగా మహాత్మా, నీవెన్ని చేశావో, ఎన్ని అవతారాలు ఎత్తావో నీకు మేము చెప్పక్కర్లేదు. ప్రస్తుతానికైతే నీవు రాజువయ్యి ఈ భూమిని ధర్మంగా పాలిస్తావు. భూదేవిని పారిపోయేలా చేసి ఆమెను ఆవులా మారేలా చేస్తావు. పోయిన విత్తనాలు తెస్తావు. తిరిగి భూమండలాన్ని ధర్మంతో నడుపుతావు. 100 అశ్వమేధ యాగాలు చేస్తావు. ఇంద్రుడినే శిక్షించి కరువు లేకుండా ప్రశాంతతని తీసుకొస్తావు అని అన్నారు. వారి మాటలకి పృథు చక్రవర్తి శుభం పలుకుతాడు. దేవతలకి కానుకలిచ్చి ప్రజల బాధలు తెలుసుకుంటాడు. విత్తనాలు లేక జనులు ఆకలితో బక్కచిక్కిపోయారు. వారి బాధని తొలగించడానికి పృథు చక్రవర్తి భూదేవిని పిలిచాడు. కానీ భూదేవి పలకలేదు. వీడు కూడా వేణుడి లాంటి వాడే అని అనుకుంది భూదేవి. భూదేవిని ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో పృథు చక్రవర్తి ఆగ్రహించి వైకుంఠం నుంచి విమానాన్ని తెప్పించాడు. 4 వేదాలు 4 గుర్రాలు అయ్యాయి. ధనస్సు పట్టి రథం తోలుతూ భూదేవిని చంపడానికి వెళ్ళాడు. దాంతో భూదేవి భయపడి తెల్లని ఆవు రూపం ధరించి వేగంగా బ్రహ్మ వద్దకు పరుగులు తీసింది. కయ్యం పెట్టుకుంది విష్ణువుతో, అయితే నేనేం చేస్తాను అని బ్రహ్మ చేతులెత్తేశాడు. దాంతో భూదేవి శివుడి వద్దకు పరుగులు తీసింది. నాకు కూడా సంబంధం లేదు అని ఈశ్వరుడు కూడా చేతులెత్తేశాడు. దాంతో భూదేవి శరణు కోరుతూ, అయ్యా పృథు చక్రవర్తి, నీవు విష్ణువని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించు అని వేడుకుంది. నీవు ఆవు రూపంలో ఉన్న మృగానివి. పాపాత్ముల కారణం చేత విత్తనాలు దాచావు సరే, కానీ
ఇప్పుడు వారు లేరు. అయినా సరే నీవు నీ పిల్లలని ఆకలితో చంపాలని చూస్తావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆకలితో ఉన్న ఈ ప్రజలకి బాధ తీరుస్తాను అని పలికాడు. దాంతో భూదేవి వేడుకుంటూ, అయ్యా, శరణు కోరిన స్త్రీని మీరు రక్షిస్తారు. ఒకప్పుడు నేను మీ భార్యనే కదా, నన్ను క్షమించండి అని అన్నది. కరుణాస్వరూపుడు కదా, టక్కున ధనుస్సు విడిచి విత్తనాలు తిరిగివ్వమని అన్నాడు. మహాత్మా, ఇప్పుడు నేను విత్తనాలు స్వయాన్న ఇవ్వలేను, కాబట్టి నేను ఆవు రూపంలో ఉంటాను. మీరు ఓ మంచి దూడని పక్కన పెట్టండి. అది కాస్త పాలు తాగిన వెంటనే దాన్ని పక్కకు తప్పించి మీకు కావాల్సినవన్నీ పితకండి. నా గర్భమున ఉన్న విత్తనాలు బయటకి వస్తాయి అని అన్నది భూదేవి. దాంతో పృథు చక్రవర్తి స్వయంభువుని దూడగా మారమని ఆజ్ఞాపించాడు. మనువు దూడగా మారగానే ఆ దూడకి పాలు పట్టి మళ్ళీ పక్కకి తిప్పి ధాన్యాలు పితికాడు పృథు చక్రవర్తి. భూమికి కావాల్సిన సారాలన్నీ పితికాడు. తర్వాత దేవతల అవసరం కోసం ఇంద్రుడు దూడగా మారి కాస్త పాలు తాగిన తర్వాత కల్పవృక్షాలు మొదలైనవి పితికించారు. రాక్షసుల అవసరం కోసం ప్రహ్లాదుడు దూడగా మారి కాస్త పాలు తాగి పక్కకు తప్పుకోగా రాక్షసులు వారికి కావాల్సిన మద్యం మాంసం పితుక్కున్నారు. గంధర్వులు, సిద్ధులు, పితృదేవతలు అంటూ అందరూ ఎవరికి కావాల్సినవి వారు అక్కడికి వచ్చి పితుక్కున్నారు. అలా అందరి అవసరాలు తీరాక భూదేవి తిరిగి భూమిగా మారిపోయింది. పృథు చక్రవర్తి ప్రసన్నుడై భూదేవిని తన కుమార్తెగా స్వీకరించాడు. అలా అప్పటి నుండి భూదేవిని పృథ్వీ అని పిలిచేవారు. పృథు చక్రవర్తి తిరిగి ధర్మాన్ని 4 పాదాల మీద నిలబెట్టాడు. బ్రహ్మవర్తములో 100 అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించాడు. అనుకున్నట్టే 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేశాడు పృథువు. 100 అశ్వమేధ యాగాలు పూర్తవితే తన పదవికి ముప్పు వస్తుందని ఇంద్రుడు భయపడ్డాడు. 100వ అశ్వమేధ యాగం మొదలవుతుండగా పాషండ రూపంలో అశ్వాన్ని దొంగలించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఇంద్రుడు. అది చూసి అత్రిముని క్రోధించాడు. జరిగినదంతా పృథువు కుమారుని వద్దకు వెళ్లి చెప్పాడు. పృథువు కుమారుడు ఇంద్రుడిని వెంబడించాడు. దాంతో ఇంద్రుడు యజ్ఞ అశ్వాన్ని విడిచి పారిపోయాడు. అలా దొంగలించిన అశ్వాన్ని విజయవంతంగా తీసుకురావడంతో ఆ కుమారుడికి విజితాశ్వుడు అని పిలిచారు. కానీ ఇంద్రుడు ఈసారి కారు చీకట్లు సృష్టించి మళ్ళీ అశ్వాన్ని దొంగలించాడు. అత్రిముని మళ్ళీ పృథువు కుమారుడైన విజితాశ్వునికి చెప్పగా ఆ విజితాశ్వుడు ధనస్సు పట్టి ఇంద్రుడిని వెంబడించాడు. ఇంద్రుడు మళ్ళీ ఆ అశ్వాన్ని విడిచి పారిపోయాడు. జరిగినదంతా తెలుసుకున్న పృథువు ఇంద్రుడి మీద ఎంతగానో క్రోధించి ధనస్సు ఆకాశ మార్గాన్న ఎక్కుబెట్టి ఇంద్రుడిని చంపబోయాడు. దాంతో అక్కడున్న మునులు, మహాత్మా, యజ్ఞము సమయంలో మీరు ఇంద్రుడిని చంపడం సరైనది కాదు. మేమే అతడిని ఈ యజ్ఞంలో అంతం చేస్తాము. కాబట్టి మీరు శాంతించండి అని పలికి క్రోధంగా ఆవాహన మంత్రాలు చదివారు. ఇంద్రుడు యజ్ఞంలోకి చేరి కాలిపోయేలోపు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా పృథువు, మీరిద్దరూ దేవతా స్వరూపులు. చంపవలసింది ఇంద్రుడిని కాదు. ఇంద్రుడు పాషండ రూపంలో వచ్చి అశ్వాన్ని దొంగలించాడు. ఆ పాషండ రూపంలో మోసాలు పెరుగుతాయి, కుట్రలు చేస్తారు. మీరు ఆ పాషండపు మోసాల మీద పోరాడాలి అని చెప్పాడు. బ్రహ్మ ఆజ్ఞతో మునులు తమ మంత్రాలు చదవటం ఆపేసి ఇంద్రుడిని వదిలేశారు. మహావిష్ణువు ప్రత్యక్షమై పృథువుకి జ్ఞానబోధ చేశాడు. నీకేవరం కావాలని అడిగాడు. దానికి పృథువు, నేను అందరిలా మోక్షం అడగను. నేను మీ కథలు వింటూ మీ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇదే వరంగా ఇవ్వండి అని అన్నాడు. పృథువు మాటలకి సంతోషించిన మహావిష్ణువు పృథువుని దీవించి కోరిన వరాలు ఇచ్చి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంద్రుడు పృథువు కాళ్ల మీద పడ్డాడు. కాలం గడిచింది. ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాడు పృథువు. ముసలి వయస్సు రాగానే తన కుమారులకి రాజ్యాన్ని అప్పజెప్పి భార్యతో కలిసి మందరగిరికి వెళ్ళిపోయాడు. అక్కడే కఠోర తపస్సు చేసి ప్రాణం విడిచారు. పృథువు పరమాత్మలో కలిసిపోగా అతడి భార్య ఆర్చి భర్త చితిలోనే దూకి పరమాత్మలో కలిసిపోయింది. ఇదే ఆ విష్ణువు యొక్క అంశ అవతారుడైన పృథు చక్రవర్తి యొక్క కథ. ఇప్పుడు చెప్పుకోబోయేది స్వయంభువు మొదటి కుమారుడు ప్రియవ్రతుని చరిత్ర. అయితే ప్రియవ్రతుని భార్య పేరు భరీష్మతి. వీరిద్దరికి వరసగా 10 మంది కుమారులు జన్మించారు. అందులో పెద్ద కుమారుడి పేరు అగ్నేత్రుడు. తల్లి భరీష్మతి అగ్నిలా మెరిసేది. కుమారుడు కూడా అలానే ఎర్రగా అద్భుతమైన మెరుపు కలిగి ఉన్నాడు. అందుకే ఆ కుమారునికి అగ్నేత్రుడు అని పేరు పెట్టారు. అలా 10 మంది కుమారుల తర్వాత ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆ కుమార్తెకు
భూర్జస్వతి అని పేరు పెట్టారు. ప్రియవ్రతుడు ముందుగా భూర్జస్వతిని పెళ్లి చేసి నరక బారన్న పడకుండా స్వర్గానికి చేరాలనుకున్నాడు. కూతురికి ముందు వివాహం చేస్తే నరకం నుండి తప్పడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. అయితే శాస్త్రాల ప్రకారం ఒక కూతురు జన్మిస్తే ఆ కూతురికి వివాహం చేశాక మళ్ళీ తనకు జన్మించే పిల్లల వల్ల ప్రియవ్రతుడు నరకం నుండి తప్పించుకోగలడు. అదే ఒకవేళ ఆడపిల్ల పుట్టకపోతే మన పై 7 తరాలు, మన తర్వాతి 7 తరాలు గొప్పవాళ్ళు అయి ఉండాలి. ఈ 14 తరాలలో ఎవడు దౌర్భాగ్యుడు పుట్టినా మనం నరకం పాలైనట్టే. అలా అని దిగులు చెందాల్సిన పని కూడా లేదు. భాగవతం వంటి పురాణాలు వింటే పిల్లలు ఉన్నా లేకున్నా, తరాలు ఎలా ఉన్నా, ఎవ్వరూ కర్మకాండలు చేయకున్నా, మన పూర్వకర్మలు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ఉత్తమ గతులు పొంది తీరుతారు. మరి ఈ పురాణాలు ఎలా వినాలి అనే బాధ కూడా మీకు లేదు. ఈ సంవత్సరం భాగవతం, వచ్చే సంవత్సరం లలితాదేవి చరిత్రతో కూడి ఉన్న బ్రహ్మాండ మహాపురాణం మీకు నేను అందించడానికై సిద్ధంగా ఉన్నాను. వ్యాసుల వారు రచించిన అష్టాదశ మహాపురాణాలు ఓ 10 ఏళ్లు కష్టపడైనా సరే మీకు నేను ఈ ఛానల్లో అందిస్తాను. అయితే ఈ సందర్భంలో మనకి ఇంకో గొప్ప సందేశం కూడా ఉంది. అదే కంటే ఆడపిల్లనే కనాలి కదా అని. అయితేనే మనం తరిస్తాం, నరకం నుండైనా కాస్త తప్పుకుంటాం. కానీ ఆడపిల్లని తక్కువ చేసేదే హిందూ సమాజం అని బ్రిటిష్ వారు పుట్టించిన పుకార్లు చదివి విమర్శించే మూర్ఖులు ఎందరో ఉన్నారు. ఆ రకంగా తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని ప్రియవ్రతుడు ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు నారదముని ప్రత్యక్షమై, నీ కుమార్తెకి శుక్రాచార్యుడే తగిన భర్త అవుతాడు అని అన్నాడు. దాంతో ప్రియవ్రతుడు తన కుమార్తె భూర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి బ్రహ్మదేవుడి సన్నిధానంలో వివాహం జరిపించాడు. ఆ శుక్రునికి ఇంకా భూర్జస్వతికి యయాతి అనే కుమారుడు జన్మించాడు. ఇంకా కూతురు వివాహం అవ్వడంతోనే తన కుమారుల పెళ్లిల బాధ్యతలు వారికే అప్పజెప్పి బదరికి వెళ్లి తపస్సు చేసుకుని మోక్షం పొందాడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడి మొదటి కుమారుడైన అగ్నేత్రుడు తాను కూడా వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. బ్రహ్మదేవుడి సన్నిధానంలో మా చెల్లి పెళ్లి జరిగింది, ఆమెకు మంచి భర్త లభించాడు. అయితే నేను బ్రహ్మ కోసం తపస్సు చేసి మంచి భార్యని పొందుతాను అని అనుకొని తన జంబూ ద్వీపాన్ని తమ్ముళ్ళకి పరిపాలించమని అప్పజెప్పి తపస్సుకు బయలుదేరాడు అగ్నేత్రుడు. ద్రోణ పర్వతం మీద ఒంటి కాళ్ల మీద నిలబడి కఠోరమైన తపస్సు చేశాడు అగ్నేత్రుడు. తన మునిమనవడు చేసే తపస్సును చూసి బ్రహ్మదేవుడు జాలిపడ్డాడు. బ్రహ్మలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని తానే స్వయంగా సృష్టించాడు. చూసి చూడగానే ఎవరినైనా ఆకర్షిస్తుంది కనుక ఆమెకు పూర్వజిత్తి అనే పేరు వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అమ్మా, నీవు అగ్నేత్రుడిని వివాహం చేసుకో, సంతానం కలగగానే అతడిని విడిచిపెట్టు, లేకపోతే అగ్నేత్రుడు వైరాగ్యాన్ని కోల్పోతాడు, సంసార భారాన్న పడతాడు. సృష్టిని నడపడానికే సంతానం పొందాలి తప్ప ఆ తర్వాత కూడా కామభోగాలు అనుభవిస్తే సంసారం చిక్కుల్లో పడినట్టే అని పూర్వజిత్తితో చెబుతాడు. పూర్వజిత్తి అందుకై ఒప్పుకొని తపస్సు చేస్తున్న అగ్నేత్రుడి వద్దకు వెళ్ళింది. అగ్నేత్రుడు ఇంకా తపస్సు నుండి బయటకు రాలేదు. దాంతో పూర్వజిత్తి బ్రహ్మను నమస్కరించి ప్రాంతమంతా వసంత ఋతువుగా మార్చింది. పక్షుల శబ్దాలు, పుష్పాల వాసనతో అగ్నేత్రుడు కళ్ళు తెరిచి ఏమైందా అని చూశాడు. వెంటనే పూర్వజిత్తి నాట్యము చేస్తూ పాటలు పాడుతూ అగ్నేత్రుడిని సంతోషపెట్టింది. తానెవరో తెలియజేసింది. అగ్నేత్రుడు సంతోషించి ఆమెను వివాహమాడడానికై ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారిద్దరికి వివాహం జరిపించాడు. అలా వారికి వరుసగా 9 మంది కుమారులు జన్మించారు. ఆ 9 మంది కుమారుల పేర్లే నాభి, కింపురుషుడు, హరివర్షుడు, హిలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురు మహారాజు, భద్రాసుడు, ఇంకా కేతుమాలుడు. అలా వీరంతా జంబూద్వీపాన్ని పంచుకొని వర్షాల కింద మార్చారు. అనగా నాభి అనువాడు తాను పాలిస్తున్న ప్రదేశాన్ని నాభి వర్షము అని, కింపురుషుడు అనేవాడు తాను పాలిస్తున్న ప్రదేశాన్ని కింపురుష వర్షము అని, ఇలా వారి వారి ప్రాంతాలను వర్షాల కింద మార్చారు. అలా అఖండముగా ఉన్న భూమి 9 ఖండాల కింద విభజింపబడింది. పూర్వజిత్తి తిరిగి బ్రహ్మలోకానికై వెళ్ళడానికి సిద్ధపడగా అగ్నేత్రుడు అడ్డుకొని, సుందరి, 9 కుమారులు ఉన్నప్పటికీ కుమార్తె లేకపోవడం వల్ల అన్ని లోకములు పొందలేము. నాకు ఓ కుమార్తె కావాలి
అని అన్నాడు. దానికి పూర్వజిత్తి సమాధానంగా, నీకు కుమార్తె జన్మించే యోగము లేదు. ఇంకా పుణ్యలోకాలు పొందడానికి నీవు నీ కుమారులు లేదా కుమార్తెల మీద ఆధారపడకు. నారాయణుడి అనుగ్రహం కోసం చూడు. గురువులని ఆశ్రయించి నిరంతరం తీర్థయాత్రలకు వెళ్ళినవాడు నారాయణుడి అనుగ్రహాన్ని పొందగలడు. నీవు నారదుడిని గురువుగా భావించి భూమండలమంతా తీర్థయాత్రలు చెయ్యు, తప్పక తరిస్తావు అని చెప్పింది. ఆ తర్వాత చెప్పకుండా అదృశ్యమయ్యి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అగ్నేత్రుడు భార్యను గురువుగా భావించి ఆమె మాటలను అనుసరిస్తూ నారదుడిని పిలిచి ఆయన వద్ద మంత్రోపదేశాలు పొంది 9 సంవత్సరాలు భూమండలమంతా తీర్థయాత్రలు చేశాడు. భాగవతం వంటి పురాణాలు విని శ్రీహరిని ధ్యానిస్తూ మోక్షం పొందాడు. అగ్నేత్రుడి పెద్ద కొడుకు నాభి అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. నాభి భార్య పేరు మేరుదేవి. సంతానము కలగకపోవటంతో నాభిరాజు నారాయణుడి కోసం జపించసాగాడు. కొంతకాలానికి బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంతో నాభి ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఎంతో సంతోషించిన నాభి విష్ణువును రకరకాలుగా ప్రార్థించాడు. అంతటి విష్ణువే దిగి రావటంతో ఏం కోరాలో తెలియక అలానే ఉండిపోయాడు. పరమాత్మనే దిగి వచ్చాక బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సంతానమని లేదా ఇంకేదో కావాలని ఎలా కోరుతాడు? తాత్కాలిక ఆనందాన్ని ఎవరు కోరగలరు అని అనుకున్నాడు నాభిరాజు. దాంతో పక్కనే ఉన్న ఋత్వికులు, ఓ తండ్రి నారాయణ, ఈ రాజు ఆనందంలో ఏం కోరాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కానీ ఆయన సంతానము కొరకు ఎంతో నిష్ఠతో తపస్సు చేశాడు. ఆయన కష్టానికి మీ వంటి కుమారుడిని ప్రసాదించండి అని వేడుకున్నారు. నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ నాభి మహారాజా, ఇంకా ఋత్వికుల్లారా వినండి. నా అటువంటి కుమారుడు ఈ లోకంలోనే ఎవ్వడూ లేడు. కాబట్టి నేనే ఈ రాజుకి నా కళతో కుమారుడిగా జన్మిస్తాను. కానీ ఈ కోరిక ఋత్వికులు అడిగారు తప్ప నాభిరాజు ఏమీ సమాధానం ఇవ్వలేదు. తండ్రి ఏ కోరిక కోరకపోతే కొడుకు అవధూత అవ్వాలనేదే శాస్త్రం చెబుతోంది. నేను కొంతకాలానికి మాత్రమే కుమారుడిగా ఉంటాను. ఇంకా నాభి మహారాజు వైరాగ్యంతో జీవిస్తాడు. తర్వాత నేను అవధూతగా మారి లోకానికి కొత్త మార్గాన్ని చాటుతాను. చివరికి నాభి మహారాజు ఏ ఇబ్బంది లేకుండా వైకుంఠానికి చేరుతాడు అని అన్నాడు. దానికి అక్కడున్న వారంతా సంతోషించారు. టక్కున విష్ణువు గరుత్మంతుని మీద తిరిగి వెళ్ళిపోయాడు. నారాయణుడు వెళుతుండగా గరుత్మంతుని రెక్కలు కదులుతూ ఓం నమో నారాయణాయ అనే శబ్దాన్ని చేశాయి. ఆ శబ్దం విని అక్కడున్న వారంతా ఎంతో ఆనందించారు. కొంతకాలానికి నాభిరాజుకి మేరుదేవికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ కుమారునికి వృషభుడు అని పేరు పెట్టారు. పుట్టగానే ఆ బాలుడి కాళ్ల మీద శంఖ చక్ర గదా పద్మముల చిహ్నాలు కనపడ్డాయి. దాంతో ఈ బాలుడు విష్ణు స్వరూపుడే అని గుర్తించారు. వృషభుడు ఎంతో శాంతిపరుడిగా పెరిగాడు. వృషభుడు యోగేశ్వర అవతారమవ్వడం వల్ల ఆయన ఎక్కువగా ధ్యానంలో ఉండేవాడు. ఆ ధ్యానం వల్ల రాజ్యమంతా క్షేమంగా ఉండేది. జనాలు ఏది కోరినా జరిగిపోయేది. తిండి, వస్త్రాలు వంటి వాటికే అసలే లోటు లేదు. ఇవన్నీ చూసిన ఇంద్రుడు మండిపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. వర్షాల కోసం, అవసరాల కోసం యజ్ఞ యాగాలు చెయ్యక వీడెవడి వల్లో ఊరంతా సుఖపడుతున్నారు అని ఈర్ష్యతో 100 సంవత్సరాలు వృషభుడి రాజ్యంలో వర్షాలు పడకుండా చేశాడు ఇంద్రుడు. చెట్లు లేకుండా చేసి భూమంతా ఏడారి కింద మార్చేశాడు. జనాల బాధని తెలుసుకొని యోగేశ్వరుడైన ఋషభుడు కళ్ళు మూసుకొని వర్షాలు పడేలా చేశాడు. చెట్లను తిరిగి తెప్పించాడు. ధాన్యాలు లభించాయి. నదులలో నీళ్లు వచ్చాయి. ఇంతకు ముందు కంటే ఎక్కువ పచ్చదనంతో భూమంతా మెరిసిపోయింది. అలా జనులంతా తిరిగి వారి వారి పనులు సుఖంగా చేసుకోగలిగారు. ఇంద్రుడు ఋషభుడి శక్తిని తెలుసుకొని భయపడిపోయాడు. ఎవరి మహానుభావుడు అని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అడిగాడు. బ్రహ్మదేవుడు సమాధానంగా, ఇంద్ర, నీవు పెట్టుకున్నది విష్ణు స్వరూపుడితో. ఆయనతో తగాదా అంటూ ఉంటే నీ పదవి కూడా ఊడిపోతుంది అని అన్నాడు. దాంతో ఇంద్రుడు భయపడి టక్కున ఋషభుడి వద్దకు వెళ్లి ఆయన కాళ్ల మీద పడ్డాడు. ప్రాయశ్చిత్తముగా ఇంద్రుడు అమృతంతో ఋషభుని కాళ్ళు కడిగి తన కూతురు జయంతిని వివాహమాడమని కోరాడు. సంతానము కలగగానే మళ్ళీ నా కూతురు స్వర్గానికి వస్తుంది. తరువాత మీరు మీ వైరాగ్యాన్ని కొనసాగించవచ్చు
అని చెప్పాడు. అయితే ఇక్కడ ఇంద్రుడు మరో రాజకీయపు వ్యూహం పన్నాడు అనేది మనం గమనించాలి. తన కూతురునిచ్చి వివాహం చేస్తే సంసార వ్యామోహంలో ఈ ఋషభుడిని ముంచవచ్చు అని అనుకున్నాడు. కానీ ఋషభుడు కామం లేకుండా అసలు తన భార్యను ముట్టుకోకుండా ఒక్క చూపు చూశాడు. అంతే. ఆ ఒక్క చూపుతో జయంతి గర్భం ధరించి 100 మంది కుమారులకి జన్మనిచ్చింది. ఆ రకంగా మళ్ళీ ఇంద్రుడు ఋషభుడి ముందు ఓడిపోయాడు. పిల్లలు పుట్టగానే వారందరినీ ఋషభునికి అప్పగించి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది భార్య జయంతి. ఋషభుని 100 మంది కుమారులలో పెద్దవాడు భరతుడు. అందుకే మన దేశానికి భరతవర్షం అని పేరు వచ్చింది. కొందరు దుష్యంతుడి కుమారుడైన భరతుడి వల్లే భరతవర్ష పేరు వచ్చింది అని అంటారు. కానీ అందులో నిజం లేదు. అలా ఋషభుడి జ్యేష్ఠ కుమారుడైన భరతుడు కూడా యోగి అయ్యాడు. ఋషభుడు తన 100 మంది కుమారులని కూర్చోబెట్టి జ్ఞానబోధ చేశాడు. కుమారుల్లారా, తాత్కాలిక సుఖాల కోసం ఆలోచించకండి. ఆహారం, వస్త్రం, ధనం, భార్య, సంతానం వంటి వాటి వ్యామోహాలలో మునగకండి. ఇవన్నీ మనకి అవసరమే. కానీ ఎంత అవసరమో అంతే తీర్చుకోవాలి. వాటిని వ్యామోహాలుగా మార్చుకోకూడదు. ఎంత రుచికరమైన ఆహారమైనా ఎక్కువగా తింటే రుచి తగ్గుతూ వస్తుంది. అలాగే ఎక్కువగా తినటం వల్ల రోగాలు కూడా వస్తాయి. ఇంకా వస్త్రాలు అన్నీ కొనుగోలు చేశాక వాటి మీద ఉన్న ఆనందం ఎంతో కాలం మిగలదు. ఎంత సంపాదించినా సరే డబ్బు మీద కోరిక పోదు. కాబట్టి ధన వ్యామోహం కూడా మంచిది కాదు. ఇంకా నా పిల్లలు, నా భార్య అనుకుంటూ పోయి సంసారములో చిక్కుకోకండి. శరీరానికి అవసరమైనంత ఆహారాన్నే తినండి. అవసరమున్నంత వరకే వస్త్రాలు ధరించండి. అవసరమున్నంతే సంపాదించండి. ఇంకా భార్య పిల్లలతో కూడా అవసరమున్నంత కాలమే గడపాలి. మన కర్తవ్యం, బాధ్యతలు నెరవేర్చేంత వరకే వారితో సమయం గడపాలి. ఒకసారి వాళ్ళు పెద్దయ్యాక వారి భవిష్యత్తు కోసం ఎక్కువగా దుఃఖించకూడదు. మన దారిన మనం పోవాలి. తీర్థయాత్రలకు తిరుగుతూ దైవం గురించి ఆలోచిస్తూ భక్తి వైరాగ్యంతో ఉండాలి. చెడ్డవారితో స్నేహం చేసి తిరిగి సంసారంలో చిక్కుకోకండి. ఎప్పుడూ గురువులనే ఆశ్రయించండి. అలా అని ఎవడు పడితే వాడు మనకి గురువు అవ్వలేడు. గురువన్నవాడు హరికథలు, పురాణాలు చెప్పాలి. మనల్ని ధర్మ మార్గాన్న నిలబెట్టాలి. అలా కాకుండా ఏవేవో చెప్పే ప్రతివాడు గురువు అవ్వలేడు. మీరు ఎట్టి పరిస్థితులలో సంసార భారాన్న పడకుండా విముక్తి పొందండి. ఇక నేను రాజులా ఉంటే ప్రజలంతా సుఖాలని కోరుతారు. కాబట్టి నేను ఇప్పటి నుండి పిచ్చివాడిలా అవధూతగా తిరుగుతాను అని అన్నాడు ఋషభుడు. అలా అన్న తరువాత వెంటనే ఒక పిచ్చివాడిగా మారిపోయాడు. బాగా గడ్డం పెంచుకొని నగ్నంగా అవధూత అవ్వి తిరగసాగాడు ఋషభుడు. అలా పిచ్చివాడిలా తిరుగుతున్న ఋషభుణ్ణి గుర్తించలేక కొందరు హేళన చేస్తూ వచ్చారు. దారుణంగా కొడుతూ, ఆట పట్టిస్తూ, ముఖం మీద ఉమ్ముతూ ఉండేవారు. కానీ ఆ ఋషభుడు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు. మరికొందరేమో ఋషభుణ్ణి అవధూతగా గుర్తించి గౌరవించారు. ఋషభుడిని అపహాస్యం చేస్తూ కొట్టిన వాళ్ళు కూడా కర్మ కొద్దీ పిచ్చివాళ్ళైపోయారు లేదా భ్రష్టులయ్యారు. కానీ ఆయన్ని గుర్తించిన వారు మహాత్ములయ్యారు, ముక్తిని పొందారు, తరించారు. అందుకే బయట పిచ్చివాళ్ళు కనిపిస్తే వాళ్ళని తిట్టడం గాని కొట్టడం గాని చేయకూడదు. వారంతా విష్ణు స్వరూపులు. కనిపించిన ప్రతి పిచ్చివాడు పిచ్చివాడే అవ్వడు. అందులో కొందరు అవధూతలు కూడా ఉంటారు. ఇది మనమంతా ఈ మధ్యకాలంలో కావచ్చు లేదా గతంలో కావచ్చు హిందువులు అప్పుడప్పుడు పిచ్చివాళ్ళని పూజించటం మనం చూసే ఉంటాం. ఎవరిని పడితే వాడిని పూజించటం ఏమిటి, మూడో విశ్వాసం కదా అని మూర్ఖంగా ఖండించిన వాళ్ళని కూడా చూసాం. కానీ హిందువులు ఏది పిచ్చి పిచ్చిగా చేయరు, దాని వెనకాల ఇంత కారణం ఉంది అని మనం గమనించాలి. ఈ విషయం భాగవతంలో ఈ కథ చదివేదాకా మనకి తెలియదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిదాన్ని నిందించకూడదు. అలా అని ప్రతి మూడో విశ్వాసాన్ని కూడా నెత్తిన పెట్టుకోకూడదు. మరి ఏది నిజం, ఏది అబద్ధం ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి పురాణాలు వింటూ ఉండండి. ఋషభుడు నగ్నంగా తిరగడం వల్ల ఊరిలోని ఆడవాళ్లు ఇబ్బంది పడేవారు. ఒకరోజు ఊరంతా కలిసి ఋషభుడిని గెంటేయడానికి అక్కడికి వచ్చారు. రాళ్లతో ఘోరంగా కొట్టారు. ఋషభుడు గాయాలతో రక్తం కారుతూ బురదలో అలానే పడి ఉన్నాడు. దాంతో ఊరంతా చూసి ఋషభుడిని చీకొట్టారు. అప్పుడు ఋషభుడు నిలబడి వారికి అసహ్యం అనిపించేలా మలమూత్ర విసర్జన చేశాడు. ఊరంతా అతడిని చూసి అసహ్యించుకున్నారు. ఋషభుడు మలమూత్రాన్నంతా తన శరీరానికి అంటించుకున్నాడు. అప్పుడు అందులో నుంచి అపూర్వమైన సువాసన వచ్చింది. దాంతో కొందరు ఆయన అవధూత అని గుర్తించి ఋషభుడి కాళ్ల మీద పడ్డారు. మిగతా వాళ్ళు వీడో మాయగాడులే అనుకొని వెళ్ళిపోయారు.
అలా ఆయన్ని గుర్తించిన వారు బాగుపడ్డారు. అలా 16,000 సంవత్సరాలు భూమి మీదే ఉండిపోయాడు ఋషభుడు. ఆ తర్వాత హిమాలయాల్లో అదృశ్యంగా చిరంజీవిగా ఉండిపోయాడు. హిమాలయాల్లో మేరు పర్వత ప్రాంగణంలో ఇప్పటికీ ఆయన ఉన్నారు. బదరీ కేదరం వంటి చోట అప్పుడప్పుడు పిచ్చివాడిగా పాచిముఖంతో గడ్డంతో ఋషభుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన్ని ఋషభుడు అని గుర్తించిన వారికి ఈ జన్మలోనే మోక్షం కలుగుతుంది. ఒకవేళ ఆయనను చూసి అసహ్యించుకుంటే మాత్రం ఎన్ని జన్మలెత్తినా తరించలేము. అయితే ఇక్కడే ఒక అనుమానం రావచ్చు, మనకి సప్త చిరంజీవులే కదా, మరి ఈ ఋషభుడిని చిరంజీవిగా ఎందుకు చెప్పుకోవట్లేదు అని. అయితే మనకి కేవలం 7 మాత్రమే చిరంజీవులు కాదు, ఎంతో మంది మహాత్ములు చిరంజీవులుగా ఈ భూమి మీదే తిరుగుతున్నారు. కాకపోతే అందులో 7 స్పెషల్ గా చెప్పుకుంటున్నాం. వారే అశ్వత్థామ, కృపుడు, హనుమంతుడు, పరశురాముడు, బలి, వ్యాసుడు, ఇంకా విభీషణుడు. చాలా మంది మార్కండేయుడిని కూడా చేర్చి 8 చిరంజీవులు అంటున్నారు. కానీ మనకున్నది సప్త చిరంజీవులే, 8 కాదు. ఈ 7 చిరంజీవులకి ప్రత్యేకత ఉంది కాబట్టి మనం వీళ్ళనే సప్త చిరంజీవులని అంటాం. అంతేకాని వాళ్ళు కాకుండా ఋషభుడు, మార్కండేయుడు వంటి ఎంతో మంది చిరంజీవులు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడితో ఈ ఋషభుడి చరిత్ర పూర్తవుతుంది. ఈ చరిత్ర విన్నవారు తరిస్తారు. ఇది ఎంతో మహిమగల చరిత్ర. పిచ్చి వాళ్ళకి ఈ చరిత్ర వినిపించి ఋషభుడి నామస్మరణ చేయిస్తే వాళ్ళు బాగుపడతారు. మాటలు రాని వాడికి ఈ చరిత్ర 2-3 సార్లు వినిపించాలి. ఋషభుడి నామస్మరణ చేసే ప్రయత్నం చేయించాలి. ఆ ప్రయత్నం వల్ల మూగవాడికి కూడా మాటలు రాగలవు. మాటలే కాక చేతల్లో కూడా గొప్పవాడవుతాడు. ఆ శక్తి ఈ చరిత్రకి ఉందని భాగవతం చెబుతోంది. ఆ తర్వాత ఋషభుడి మొదటి కుమారుడైన భరతుడి కథని మనం వినబోతున్నాం. భరతుడు తండ్రి ఋషభుడి మార్గమును అనుసరించి రాజ్యాన్ని ఏలాడు. భరతుడి పాలన వల్ల అజనాభం అని పేరు కలిగిన మన దేశం కాస్త భరతవర్షం అయ్యింది. బ్రహ్మచేత నాభమై ఏర్పడిన ఈ భూమికి అజనాభం అని పేరు. ఆ పేరు భరతుడి పాలన వల్ల భరతవర్షం అయ్యింది. అదే ఇప్పుడు మనం పిలుచుకునే భారతదేశం అని చెప్పవచ్చు. భరతుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత సంసారాన్ని త్యజించి తీవ్రమైన వైరాగ్యాన్ని పొందాడు. తన పెద్ద కొడుకుకి రాజ్య పనులు అప్పగించి గండకీ నదీ తీరాన్న తపస్సు చేస్తున్న పులహుడు అనే ప్రజాపతిని కలుసుకున్నాడు. పులహుని దగ్గర మంత్రోపదేశము పొంది అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండిపోయాడు భరతుడు. రోజు గండకీ నది తీరానికి వచ్చి స్నానము ఆచరించి వాసుదేవ మంత్ర జపాన్ని జపిస్తూ ఉండేవాడు. గండకీ నది దగ్గర చేసే ఏ జపమైనా సరే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలా తీవ్ర వైరాగ్యంతో ఎక్కువసేపు జపానికే సమయం గడిపేవాడు భరతుడు. కానీ కాలం ఎప్పుడు పరీక్షిస్తుందో తెలియదు కదా. భోగి యోగి అవ్వచ్చు, యోగి కూడా టక్కున భోగిగా మారిపోవచ్చు. ఇక్కడి నుండి కథ ఆసక్తిగా మారుతుంది. శ్రద్ధగా వినండి. అయితే ఓ భీకరాకారము కలిగిన సింహం అక్కడున్న లేడీలను తరుముతూ వచ్చింది. అందులో ఒక లేడీ గర్భంతో ఉంది. గర్భంతో ఉన్న ఆ లేడీని ఇంకో లేడీ తన్నింది. దాంతో గర్భంతో ఉన్న లేడీ పక్కనే నదిలో పడిపోయింది. అలా నీటిలోనే తన బిడ్డకు జన్మనిస్తూ మరణించింది ఆ లేడీ. అక్కడే జపం చేసుకుంటున్న భరతుడి చేతిలోకి ఆ లేడీ పిల్ల వచ్చింది. భరతుడు ఆ లేడీ పిల్లని చూసి బాధపడ్డాడు. జపం విడిచి ఆ దూడకి స్నానం చేయించాడు. దానిని తన వెంటే తీసుకువెళ్ళాడు. ఆవు పాలు పితికి ఆ లేడి పిల్లకి తాగించాడు. అలా ఆ లేడి పిల్లని చూస్తూ మురిసిపోయాడు భరతుడు. ఎప్పటికప్పుడు లేడి పిల్ల గురించి ఆలోచిస్తూ దానితో ముద్దాడాడు. సమయానికి స్నానము కూడా చేయడం మానేశాడు. జపం విడిచి దూడ వ్యామోహంలో చిక్కుకున్నాడు. ఆ దూడకి దాసి అయి దానికి ఎన్నో రకాలుగా సేవలు అందించాడు. తను వేసే ప్రతి అడుగు పక్కన దూడ ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. దూడ నడిస్తేనే ఈయన యొక్క గుండె కదులుతుంది. దూడ తింటేనే ఈయన యొక్క కడుపు నిండుతుంది. భరతుడు ఆ దూడని తన భార్య పిల్లల కన్నా ఎక్కువ ప్రేమతో చూసుకున్నాడు. అలా కొంతకాలానికి ఆ లేడి పిల్ల పెద్దదై ఇంట్లో నుంచి పారిపోయింది. లేడి కనబడకపోవడంతో భరతుడు అంతులేని దుఃఖాన్ని పొందాడు. అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఆ పూటకి స్నానము చేయకుండా జపము విడిచాడు. తిండి మానేశాడు. సాయంకాలానికి పారిపోయిన ఆ లేడీ తిరిగి వచ్చేసింది. తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తే ఓ తండ్రి ఎలా ఆనందపడతాడో దానికి మించిన ఆనందాన్ని పొందాడు భరతుడు. ఓ లేడీ, నన్ను విడిచి ఎలా వెళ్ళగలిగావు నీవు? నీకోసం స్నానము మాని జపము విడిచి మరీ ఎదురు చూశాను. ఏ సింహం అడ్డుపడిందో
ఏ నక్క పీక్కు తిన్నదో లేక ఏ వేటగాడు దాడి చేశాడో అని భయపడ్డాను. నా చిన్నారి తల్లి, ఇలా తిరిగి వచ్చావా అంటూ ప్రేమతో హత్తుకొని ఏడ్చేశాడు భరతుడు ఆ దూడని తన భార్య పిల్లల కన్నా ఎక్కువ ప్రేమతో చూసుకున్నాడు. అలా కాలం గడిచింది. అంతిమ క్షణంలో కూడా లేడీనే తలుచుకున్నాడు. నేను చనిపోతే ఈ లేడీని ఎవరు చూసుకుంటారు? దీని పరిస్థితి ఏమవుతుంది అని ఏడ్చాడు. లేడీని సంస్కృతంలో హరిణ అంటారు. అలా భరతుడు మరణిస్తూ హరి అని అనా అనేలోపు మరణించాడు. హరినా అని పలికి మరణించాల్సిన వాడు హరి అని పలుకుతూ చనిపోయాడు. కానీ చివరి క్షణంలో కూడా లేడీ ముఖం చూస్తూ లేడీ గురించే ఆలోచించడం వల్ల టక్కున మరో చోట లేడీగా జన్మించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాలి. అంతిమ క్షణంలో మనం ఎవరిని గుర్తు చేసుకుంటామో వాళ్ళ ఇంట్లోనే పుడతాం. అది జంతువు అవితే జంతువులానే పుడతాం. కాకపోతే అంతిమ క్షణంలో కూడా వ్యామోహంలో మునిగిన వాడు నరకానికి వెళతాడు. కానీ భరతుడి కర్మయోగం వల్ల తెలియకుండానే హరి అని పలకడం వల్ల నరకం నుండి తప్పుకొని వేరే చోట లేడీగా జన్మించాడు. భరతుడు పరమ పుణ్యాత్ముడు, వైరాగ్య సంపన్నుడు. కానీ ఒక లేడీ మీద వ్యామోహంతో లేడీ పుట్టవలసి వచ్చింది. మనం కూడా అంతిమ క్షణంలో మన ఇంట్లో ఉన్న కుక్కనో పిల్లినో తలుచుకుంటే అదే జన్మ మనకి లభిస్తుంది. దానికి తోడు నరకాన్న పాలవుతాము. భరతుడంటే ముందే ఎన్నో పుణ్యాలు చేసినవాడు కనుక చివరి క్షణాన్న తెలియకుండానే హరిస్మరణ చేసి నరకం నుండి తప్పుకున్నాడు. కానీ మనకి అంతిమ క్షణంలో హరినామం గుర్తుకు వస్తుందని గ్యారెంటీ ఏమిటి? చనిపోయేటప్పుడు నా కొడుకు, నా మనవడు అని అనుకుంటే మన గతులు కూడా నరకం పాలైనట్టే. వార్ధక్యంలో వైరాగ్యంతో జీవించి హరిస్మరణ చేస్తూ మోక్షం పొందాలి, లేదా కనీసం నరక భారాన్న పడకుండా పుణ్యలోకాలు పొందాలి. అంతేగాని వ్యామోహాల చుట్టూ తిరగకూడదు. అంతటి భరతుడే ఓ లేడీ వ్యామోహాన్న పడ్డప్పుడు మనం మాత్రం ఈ సంసారాన్ని త్యజించగలమా? కానీ భరతుడి కథని మనం విన్నాము కనుక జాగ్రత్త పడి ఇప్పటి నుండైనా వ్యామోహాలు విడిచిపెట్టాలి. వ్యామోహాలు ఎన్ని ఉన్నా రోజుకో గంట పురాణాలు వినడానికి కేటాయించండి. ఏదో ఒక రోజు ఆ పుణ్యం కలిసి వచ్చి అంతిమ క్షణాన్న రక్షిస్తుంది, లేదా ఏకంగా విముక్తినే అందిస్తుంది. ఎలా ఏంటి అని మీకు ఇంకా ఎన్నో ధర్మ సందేహాలు రావచ్చు. భాగవతం పూర్తయ్యాక మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. దిగులు పడాల్సిన పని లేదు. అయితే ఈ కథలో చాలా ముఖ్య విషయాలు ఉన్నాయి. అందుకనే కాస్త సమయం తీసుకొని మరి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శ్రద్ధ వహించి వీటిని ఆచరిస్తారని కోరుకుంటున్నాను కూడా. ఇక కథలోకి వస్తే, భరతుడు లేడీగా జన్మించాడు. అంతిమ క్షణంలో హరి అనడం వల్ల తన పూర్వజన్మ యొక్క జ్ఞానము కూడా కలిగి ఉన్నాడు. అయ్యో, భరత వర్షాన్ని ఏలిన నేను తీవ్ర వైరాగ్యాన్ని పొంది కూడా లేడీగా జన్మించవలసి వచ్చింది. కేవలం ఓ లేడీ వ్యామోహంతో నా మోక్షాన్ని వృధా చేసుకున్నాను. పోని ఇప్పుడైనా తరిద్దామా అనుకుంటే మానవ జన్మ ఎత్తితే గాని మోక్షానికి అర్హుడు కాను అని దుఃఖించాడు. ఇక్కడే మరో సందేశం చూసారా? మానవ జన్మ ఎత్తితే తప్ప మోక్షం రాదు అని భరతుడు దుఃఖించాడు. మరి మనందరం మానవ జన్మ ఎత్తామంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటాం. కానీ ఇంతటి జన్మ వచ్చాక కూడా చెడు వ్యసనాలు, వ్యామోహాలు, ఆశలు, దుఃఖాలు అంటూ తిరుగుతున్నాం. అందుకే ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఎలాగో మీరందరూ ఇక్కడి దాకా వచ్చి నా పురాణం వింటున్నారు కాబట్టి మీరు ఈ కలియుగ దైవ అంశాలు అని నేను నిస్సందేహముగా చెప్పగలను. మీరు ఈ పురాణాలు శ్రద్ధగా పదే పదే వినగలిగితే మీరే యక్షులై లేక గంధర్వులై పుడతారు, లేదా మీ భక్తికి జ్ఞానానికి బట్టి ఆ ఆదిశేషుడే అవ్వచ్చు, లేదా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహాత్ములు కూడా అవ్వచ్చు. ఈ విషయాలు వేరువేరు పురాణాల్లో వేరువేరు సందర్భాల్లో చెబుతారు. కానీ నేనే అన్ని విషయాలు ఒక్క చోటున చేర్చి ఇక్కడ మీకు చెబుతున్నాను. దానివల్ల మీకు పురాణం వినాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. అలా లేడీగా మారిన భరతుడు మళ్ళీ కొంతకాలానికి మరణించి అంగీరస వంశాన జన్మించిన అంగీరుడికి కుమారునిగా జన్మించాడు. అంగీరుడికి 2 భార్యలు. మొదటి భార్యకు 9 మంది కుమారులు. రెండవ భార్యకి ఓ కొడుకు మరియు ఓ కుమార్తె కవలలుగా జన్మించారు. ఆ కొడుకే భరతుడు. కర్మయోగం వల్ల తెలియకుండానే ఈ జన్మలో కూడా భరతుడికి భరతుడు అనే పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు. ఈ మానవ జన్మలో కూడా భరతుడికి తన పూర్వజన్మ
పూర్వజన్మలు గుర్తుండిపోయాయి. దానికి కారణం కూడా అంతిమ కాలంలో చేసిన హరిస్మరణ అనే చెప్పవచ్చు. మనం కూడా హరి హరి అని స్మరిస్తూ ఉండాలి. అయితే ఈ భరతుడు ఎన్ని ఏళ్లు గడిచినా సరే నోరు విప్పి మాట్లాడలేదు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా వ్యామోహాన్న పడతానా అని భయపడి మౌనంగా ఎవరితోనూ కలవకుండా ఉండేవాడు. తల్లిదండ్రులే తిండి పెట్టేదాకా పెట్టమని అడిగేవాడు కాదు. సరిగ్గా తినకపోయినా దృఢంగా అద్భుతమైన కాంతితో కనిపించేవాడు. కొడుకు మూగవాడేమో అని తండ్రి ఎంతో దుఃఖించాడు. తండ్రి దుఃఖం చూడలేక ఒకానొక సమయంలో నోరు తెరిచి మాట్లాడాడు భరతుడు. దాంతో తండ్రి ఎంతో సంతోషించాడు. ఎందుకని నీవిన్ని రోజులు నోరు విప్పలేదంటూ క్రోధించాడు. అపార జ్ఞానము కలిగిన భరతుడు తన పూర్వజన్మ విశేషాలు చెప్పడంతో తండ్రి తెల్లబోయాడు. నా కొడుకు మౌనంగా ఉండడంలో న్యాయం ఉంది కదా అని అనుకున్నాడు. కొడుకు చేత ఎన్నో బోధనలు విన్నాడు. ఆ బోధనలు ఏంటో మనం మళ్ళీ మార్కండేయ పురాణంలో భవిష్యత్తులో చెప్పుకోబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ అవసరం లేదు. భరతుడి మీద బెంగతోనే తండ్రి మరణించాడు. భర్త లేకుండా ఉండలేనంటూ తల్లి కూడా శరీరము విడిచింది. భరతుడి అన్నలు భరతుడిని ఎప్పటికప్పుడు హేళన చేస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ప్రతి పని భరతుడితో చేయించుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. పొలమంతా భరతుడి చేత దున్నించేవారు. గాడిదల వెనకాల పంపేవారు. ఎండల్లో తిరిగాడు, వానల్లో తడిచాడు. భయంకరమైన మంచు కురిసినా సరే చెక్కు చెదరకుండా నించునేవాడు. చెట్లు నాటాడు, పూలు పళ్ళు పోశాడు. రాత్రి కూడా పొలమంతా చూసుకుంటూ ఉండేవాడు. అయినా సరే నారాయణ అనుకుంటూ ఏ దుఃఖము లేకుండా అన్ని పనులు చక్కగా చేసేవాడు. పరమ వైరాగ్యంతో జీవించేవాడు. కానీ తన అన్నలు మాత్రం సవతిపోరు వల్ల ఎంతో నీచంగా ప్రవర్తించారు. చినిగిన బట్టలని భరతుడికి ఇచ్చేవారు. కానీ భరతుడు ఓ అవధూత వలె బ్రతికాడు తప్ప దేనికి ఆశపడలేదు. కానీ తన అన్నలు మాత్రం తినే తిండిని కూడా పశువుల కుడితి నీళ్లలో కలిపి భరతుడికి పెట్టేవారు. కూరగాయల మీద మిగిలి ఉన్న తొక్కును పెట్టేవారు. ఇంకా ఎన్నో చెత్తలను తిండిగా పెట్టేవారు. కానీ ఆ తిండిని అమృతం కింద భావించి తినేవాడు భరతుడు. అలా భావించడం వల్ల ఆ కుడితి నీళ్ల అన్నము కూడా అమృతమయ్యింది. అలా 3 రోజుల కిందటి అన్నాన్ని కూడా అమృతం కింద స్వీకరించి ఆరోగ్యంగా జీవించాడు. అలా భరతుడికి 18 ఏళ్లు వచ్చాయి. ఓ రోజు తన అన్నలు భరతుడికి పొలం పని అప్పచెప్పి వెళ్ళగా భరతుడు ఎప్పటిలానే పొలాన్ని చూసుకుంటూ ఉండిపోయాడు. అతడి భీకరమైన ఆకారము చూసి దొంగలు కూడా అక్కడికి వచ్చేవారు కాదు. అయితే ఆ పొలానికి పక్కనే కేకారణ్యము ఉంది. అది ఎంతో భయంకరమైన అడవి. ఎన్నో క్రూరమైన మృగాలు అక్కడ ఉంటాయి. ఆ అడవిలో వందలాది బోయవాళ్లు మరియు వాళ్ళకంటూ ఒక నాయకుడు ఉండేవాడు. ఆ దొంగల నాయకుడు అడవిలో పెద్ద ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో 8 చేతులు కలిగిన నల్లని రూపంతో భద్రకాళీదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం చుట్టూ ఎన్నో బలిలు ఇస్తూ ఉండేవారు అక్కడి దొంగలు. అలా ఆ విగ్రహం చుట్టూ ఎప్పుడు రక్తము అంటి ఉండేది. అయితే ఆ దొంగలు దారి మధ్యన దొరికే వాళ్ళని చీల్చి చెండాడి వారి సంపదను దోచుకునేవారు. మగవాళ్ళని తన్ని ఆడవాళ్ళని మానభంగం చేసి ఎన్నో నీచమైన పనులు చేసేవారు. అయితే వీరందరినీ శాసిస్తున్న నాయకుడు మాత్రం పిల్లలు లేరని దుఃఖిస్తూ ఉండేవాడు. ఓ రోజు తన గణాచారిని పిలిచి, నాకు సంతానం కలగట్లేదు, లోకము ఏమనుకుంటుంది, ఏదైనా మార్గము చెప్పు అని అన్నాడు. దానికి ఆ గణచారి, నాయక, మన కులదేవత భద్రకాళి మాతని ఆరాధించండి, సంతానము కలిగాక నరబలి ఇవ్వండి, ఆ మాత్రం చాలు అని అన్నాడు. దొంగల నాయకుడు అందుకు ఒప్పుకున్నాడు. తాను కట్టించిన ఆలయానికి వెళ్లి తనకు ఓ కుమారుడు కావాలని ప్రార్థించి బదులుగా నరబలి ఇస్తానని భద్రకాళి మాతను మొక్కుకున్నాడు. అలా కొంతకాలానికి ఆ దొంగల నాయకుడి భార్య గర్భం ధరించి ఓ కుమారుడికి జన్మనిచ్చింది. దాంతో గణాచారి అక్కడికి చేరి, నాయక, మీరు వెంటనే ఓ బలిష్టమైన మనిషిని వెతికి అమ్మవారికి బలివ్వండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ కాళీమాతనే మొక్కుతారు, కాబట్టి మీరు మీ మొక్కుని ఆలస్యం చేయకండి అని అన్నాడు. దాంతో నాయకుడు దొంగల చేత మాంచి కుర్రాడిని వెతికించి బంధించాడు. సరిగ్గా అమావాస్య నాడు అర్ధరాత్రిన బలివ్వడానికి ఎదురు చూశాడు. ఈ లోపు ఆ కుర్రాడు ఎలాగో అలా పారిపోయాడు. నాయకుడు ఎంతో
బోధించాడు. అమావాస్య రేపే అనగా ఈ రోజు వీడు పారిపోయాడు. రేపటిలోగా ఓ బలిష్టమైన కుర్రాడిని తీసుకురండి, లేదంటే మిమ్మల్నే బలిస్తాను అని తన దొంగలని ఆదేశించాడు నాయకుడు. దొంగలు భయపడి ఊరంతా బలిష్టమైన మనుషుల కోసం వెతకసాగారు. అప్పుడే ఈ భరతుడు తన పొలం కాపలా కాస్తూ దొంగలకు కనిపించాడు. దొంగలు భరతుడి శరీరాన్ని చూసి తెల్లబోయారు. వీడు ఎంతో దృఢంగా ఉన్నాడు, వీడిని తీసుకువెళితే నాయకుడు కూడా ఎంతో సంతోషిస్తాడు అని వారంతా అనుకున్నారు. వెనక నుండి వలవేసి చేతిలోని ఆయుధాలు లాక్కొని భరతుడిని బంధించారు. అలా ఆ భరతుడిని వారి నాయకుని దగ్గరకు తీసుకువెళ్లారు. కానీ భరతుడు మాత్రం నవ్వుతూ ఆనందంగా కనపడ్డాడు. ఏమిటిది? నన్నెవరో దొంగలు బంధిస్తున్నారా? బంధించి అమ్మవారికి నరబలి ఇవ్వబోతున్నారా? బంధించేది ఎవరు? బంధింపబడ్డది ఎవరు? బంధించేవాడు విష్ణువే. బందీ అయి ఉన్న నేను విష్ణువే. నన్ను బలి తీయడానికి వాడే ఈ కత్తి కూడా విష్ణువే. ఇంకా ఆ అమ్మవారు కూడా విష్ణు స్వరూపమే అని అనుకున్నాడు. హరినామస్మరణ చేస్తూనే ఉండిపోయాడు తప్ప పారిపోయే ప్రయత్నము కూడా చెయ్యలేదు. భరతుడిని చూడగానే నాయకుడు ఎంతో సంతోషించాడు. వీడు చూడడానికి ఎంతో తృణంగా ఉన్నాడు, వీడిని బలిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అని అనుకున్నాడు. బలి పశువుకి భోజనం పెట్టినట్టుగా భరతుడికి కూడా బాగా తిండి పెట్టారు. 500 కుండల పసుపు కుంకుమలు తెచ్చి భరతుడి మీద పోశారు. గంధము పూస్తూ తెగ అరిచారు, డంకలు వాయించారు, మెడలో దండలు వేశారు. కత్తిని తెగ పూజించి భరతుడిని అమ్మవారికి బలివ్వడానికై సిద్ధపడ్డారు. వామాచారముతో కళ్ళు కుండలు తెచ్చి తెగ తాగి స్త్రీ పురుషులంతా నృత్యం చేశారు. పువ్వులు పుర్రెలు అమ్మవారి మీద విసిరారు. దొంగల నాయకుడు కూడా తెగ తాగేసి కత్తి అందుకున్నాడు. ఒక్క వేటుతో భరతుడిని అమ్మవారికి బలివ్వబోయాడు. కానీ బ్రహ్మ తేజస్సుని ఆర్పేయాలని చూస్తే అమ్మవారు ఊరుకుంటారా? ఇటువంటి నీచమైన బలిని ఆ జగన్మాత ప్రోత్సహిస్తుందా? అందుకే ఒక్కసారిగా భద్రకాళీదేవి విగ్రహం బద్దలు కొట్టుకొని కళ్ళు ఎర్రచేసి ఊగిపోతూ పళ్ళు పటపట కొరుకుతూ అత్యంత క్రోధముతో ప్రత్యక్షమై తాండవమాడింది. తన గణాలు సైతం ప్రత్యక్షమయ్యాయి. త్రిపురసుందరి, కామేశ్వరి, భగమాలిని, శివదూతి, విజయ, చిత్ర, మహానిత్య వంటి అనేకమైన చాముండ గణాలకి కత్తులు అందించి అక్కడున్న దొంగలని చీల్చి చెండాడమని ఆజ్ఞాపించింది భద్రకాళీమాత. దొంగల నాయకుడి తలని ఒక్క వేటుతో నరికి గాల్లోకి ఎగిరేసి పుర్రెలోని మాంసం నాకేసి మెడలో ధరించింది భద్రకాళి. కళ్ళు కుండలు తెగ తన్ని ఒక్కడిని కూడా మిగలకుండా చంపేశారు చాముండ గణాలు. భద్రకాళీమాత భరతుడి ముందుకు వచ్చి, నాయనా భరత, ఈ నీచుడు నిన్ను బలివ్వాలని చూశాడు. నేను ఆగ్రహించి వాడిని సంహరించాను. అజ్ఞానముతో పశువులని మనుషులని బలి ఇస్తున్నారు ఈ మూర్ఖులు. ఇటువంటి బలిలకు నేను ఒప్పుకోను. ఒక పరబ్రహ్మాన్ని బలి ఇచ్చే అధికారం మరో పరబ్రహ్మానికి లేనేలేదు. నేనే అమ్మవారిని, నేనే విష్ణువుని, నేనే శివుడిని. ఉన్నది ఒకటే పరబ్రహ్మం. అన్ని ప్రాణులలోనూ ఉన్నది ఒక్కడే. బలిలతో కూడిన పూజలు మానవులకి ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వవు. ఈ సందేశం లోకానికి తెలియజేయు అని చెప్పి భరతుడికి అక్కడి నుంచి విడుదల చేసి పంపించింది. కానీ భరతుడి ముఖం మారలేదు. దొంగలు భరతుణ్ణి బంధించక ముందు ఎలా ఉన్నాడో, బంధించాక ఎలా ఉన్నాడో, అమ్మవారిని చూశాక కూడా అలానే ఉన్నాడు తప్ప ఏ ఆనందము లేక ఏ దుఃఖము పొందలేదు. అమ్మవారిని నమస్కరించి తిరిగి పొలం కాపలా కాస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అమ్మవారు దొంగలని చంపారా? లేదు. అసలు ఈ ప్రాణులంతా ఒకటే. ఎవరు ఎవరిని చంపట్లేదు. ఆ దొంగలు చేసిన పాపమే కాళికాదేవి రూపం ధరించి వారిని సంహరించింది. ఈ భూమి మీద ఎవరో చావుకి మరెవరో కారణం అవ్వలేరు. ఎవడి పాపాన్న వాడే పోతాడు. పలానా వాడు యాక్సిడెంట్ లో పోయాడు అంటే అది వాడి పాపమే. పలానా వాడు మంచం మీద దుర్మరణం పాలయ్యాడంటే అది కూడా వాడి పాపమే. పలానా వాడు హంతకుల చేత చచ్చినా సరే కారణం మరెవరో అవ్వలేరు. ఈ లోకంలో ఎవడు ఎవడికి ఉపకారము అపకారము అంటూ చెయ్యడు.
ఎవడి కర్మాన్న వాడు నడుస్తూ ఉంటాడు అంతే. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలానే వైరాగ్యముతో ఉండిపోయాడు భరతుడు. అయితే ఒకరోజు సింధు దేశ రాజు అయిన రహుగణుడు ఆధ్యాత్మిక జ్ఞానం అందించే వారి కోసం వెతకసాగాడు. అనగా స్పిరిచువల్ నాలెడ్జ్ ని పొందాలనుకున్నాడు. అప్పటి కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా బోధించిన వాడంటే కపిలుడే. ఆ కపిలుడు ప్రస్తుతం ఇక్షుమతి నదీ తీరాన ఉన్నాడు. ఆ కపిలుడి దర్శనం కోసం ఇక్షుమతి వైపుగా బయలుదేరాడు రహుగణుడు. ఆ రహుగణుడిని కొంతమంది భటులు పల్లకిలో మోస్తూ వచ్చారు. ఆ భటులలో ఒకడు అనారోగ్యంతో పల్లకిని మొయ్యలేకపోయాడు. అప్పుడే అక్కడ మంచం మీద ఉంటూ పొలం చూసుకుంటున్న భరతుడు కనిపించాడు. వీడెవడో తెగ బలంగా ఉన్నాడు అనుకొని భరతుడిని పిలిచారు. ఈ పల్లకిని నా బదులు నీవు మొయ్యి, రాజుగారు మెచ్చి నీకు ఎన్నో కానుకలు ఇస్తారు, మంచి ఉద్యోగం అందిస్తారు అని అనారోగ్యంతో ఉన్న ఆ భటుడు పలికాడు. కానుకలు నాకెందుకు, ఉద్యోగం నాకెందుకు అని అనుకుంటూనే ఆ పల్లకిని మోశాడు భరతుడు. భరతుడికి పెద్దగా పల్లకి మోయడంలో పట్టు లేదు. పైగా దారిలో చీమలు పురుగులు వెళుతూ ఉంటే వాటిని తొక్కలేక అటూ ఇటూ తిరుగుతూ నడిచాడు. అప్పుడు పల్లకి అటూ ఇటూ ఊగడంతో రహుగణరాజుకి ఒళ్ళు మండిపోయింది. భరతుడిని చూసి, ఏమిరా బాగా బక్క చిక్కిపోయినట్టున్నావు, రాత్రులు నిద్రపోవట్లేదా, ఇంకొంచెం సుకుమారంగా పల్లకిని తిప్పకపోయావా అని వ్యంగ్యంగా పలికాడు. ఆయన వ్యంగ్యంగా పలికినా సరే భరతుడు పట్టించుకోకుండా పల్లకిని ఊపుతూ అటూ ఇటూ తిప్పుతూనే నడిపాడు. రాజు రహుగణుడు తెగ క్రోధించి, ఓరి మూర్ఖుడా, ఇంత తిట్టినా నీకింకా అర్థం కాలేదా, లేక నీవు పిచ్చివాడివా, జడుడివా, కొరడ దెబ్బలు తినిపించమంటావా అని అన్నాడు. దానికి భరతుడు సమాధానంగా, మహారాజా, ఈ శరీరం పంచభూతాలతో తయారయ్యింది. ఈ శరీరాన్ని నడిపించేది కూడా పంచభూతాలే. ఇంతకీ నీవు కొడతానన్న కొరడ దెబ్బలు ఎవరికి, నా శరీరానికా లేక ఆత్మకా? ఇందులో ఉన్నది నేను కాదు. నా శరీరానికి నీవు కొట్టే దెబ్బలు శరీరానికే తగులుతాయి తప్ప నీ మాట ఆత్మ వినిపించుకోదు. పోని ఆత్మకే కొడదాం అనుకున్నా నీ వల్ల కాదు. ఆత్మకి అంతమూ లేదు, నొప్పి కలగదు. శరీరానికి కలిగే నొప్పి ఆత్మకి కలిగినట్టు అనిపిస్తుందే కాని వాస్తవానికి మాత్రం ఆత్మకి ఎలాంటి గాయాలు అవ్వవు. శరీరముతోనే కామ క్రోధ లోభ మదమాత్సర్యములు పుడతాయి. శరీరముతోనే అవన్నీ పోతాయి. ఇంకా నా శరీరము సహకరిస్తేనే నా శరీర ధర్మముతో ఈ పల్లకిని మొయ్యగలను. అసలే క్రింద కొన్ని జీవరాశులు తిరుగుతున్నాయి. ఇక నీవన్నట్టు నేను జడుడిని గాని పిచ్చివాడిని గాని కాదు. ఒకవేళ పిచ్చివాడిని అయ్యినా నీవు కొట్టే దెబ్బలు పిచ్చివాడిని ఏం చెయ్యగలవు అని అన్నాడు. కపిల సాంఖ్య యోగంలోని మాటలు భరతుడి నోటి నుండి వినడంతో కపిలుడే దిగివచ్చి నన్ను పరీక్షిస్తున్నాడా అని రహుగణుడు అనుకున్నాడు. టక్కున పల్లకి నుండి దిగి భరతుడి కాళ్ల మీద పడ్డాడు. మహాత్మా, నీవు అవధూతవని తెలియక నీ చేత పల్లకీ మోయించాను, నన్ను క్షమించు. నేను వెతుకుతున్న కపిలుడివి నీవేనని అనిపిస్తోంది, నీవెవరో చెప్పు అని అన్నాడు రహుగణుడు. దానికి భరతుడు సమాధానంగా, మహారాజా, నీకింకా జ్ఞానోదయం కాలేదు. గురువులని సేవిస్తే లేక వారి వద్దకు చేరితేనే నిన్ను పరీక్షిస్తారు. నీవు గురువులను సేవించడం కాదు కదా, వారి వద్దకు కూడా వెళ్ళలేదు. కాబట్టి నేను కపిలుడిని కాదు. నేను ఎవరినో నాకు కూడా తెలియదు. అసలు నేను ఈ నింగి నేల నీరు వాయు ఏదీ కాదు. ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరము కూడా నేను కాదు. ఈ శరీరములో ఉన్న ఆత్మ కూడా నేను కాదు. నేను అనే పదానికి అర్థమే లేదు. ఈ ఆత్మ ఎప్పుడు తయారయ్యిందో ఎప్పుడు నశిస్తుందో ఎవరికీ తెలియదు. పరమాత్మ నుండి వేరైన ఈ ఆత్మ కర్మానుసారంగా శరీరమును ధరిస్తుంది. ఆ శరీరము బంధుత్వాలు పొంది కోరికల వల్ల ఎన్నో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతుంది. ఈ జన్మల నుండి బయటపడక కర్మ చేస్తూ ఉంటుంది. ఈ జన్మలకి మూల కారణమే కాలచక్రము. ఈ కాలచక్రం నారాయణుడి స్వరూపము. ఈ కాలచక్రమే పగలు రాత్రి సంధ్యాకాలాల మధ్య మానవులని జనన మరణాల మధ్య తిప్పుతుంది. ఒకనొకప్పుడు ఓ వర్తకుడు ఓడ వేసుకొని సముద్రం మీద వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒక్క పెట్టిన భారీ తుఫాను రావడంతో సరుకంతా సముద్రంలో మునిగిపోయింది. ఓడ ముక్కలయ్యింది. తన ప్రాణాల మీద భయంతో ఆ వర్తకుడు, భగవంతుడా, ఈ ఒక్కసారికి నన్ను రక్షించు, మళ్ళీ జన్మలో సముద్రం మీద వ్యాపారం చెయ్యను అని ప్రార్థించాడు. అలా మహా కష్టం మీద బ్రతికి బయటపడ్డాడు. కొంతకాలం ఇంట్లోనే ఉంటూ బాధపడ్డాడు. కానీ మళ్ళీ సముద్రం మీద
వ్యాపారం మొదలెట్టాడు. అలానే ఈ శరీరం ఒక ఓడ లాంటిది. సంసారం అనే సముద్రంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. తుఫాను చేత ఓడ ముక్కలైనట్టు మరణము చేత శరీరం నశిస్తుంది. కానీ వర్తకుడు మళ్ళీ ఓడ వేసుకొని సముద్రంలో వ్యాపారం చేసినట్టు మనం కూడా మరో శరీరము ధరించి సంసారం అనే సముద్రంలో తేలుతాము. వర్తకుడికి లాభ నష్టాలు వచ్చినట్టు మనకి సుఖ దుఃఖాలు కలుగుతాయి. ప్రాణభయంతో వ్యాపారం మానేస్తానన్న వర్తకుడు మళ్ళీ అదే వ్యాపారము చేస్తున్నట్టే సంసారం అనే సముద్రాన్ని మనము కూడా విడవకుండా జ్ఞానము పొందకుండా నశిస్తున్నాము. ఇదంతా మాయ. చుట్టూ కనపడేది నిజం కాదు. అది నిజం కాదని తెలిసినా అందులో తేలుతున్నాము. ఈ మాయ నుండి బయటపడాలంటే జ్ఞానుల మార్గమున నడుచుకోవాలి. కాబట్టి మహారాజా, ఆత్మజ్ఞానం అనే కత్తితో సంసార బంధం అనే తీగని నరకాలి. ఆత్మజ్ఞానం అందరి దగ్గర ఉంది. కానీ ఆ ఆత్మజ్ఞానం అనే కత్తికి పదును కూడా ఉండాలి. ఆ కత్తికి పదును ఉండాలంటే సానబెట్టాలి. భగవత్ సేవ అనే సానబట్టడమే ఆత్మజ్ఞానం అనే కత్తికి పదును చేయటం. అప్పుడు ఆ కత్తి పదును అయి తీగని నరుకుతుంది. అనగా ఆ ఆత్మజ్ఞానము భగవత్ సేవ వలన మనల్ని సంసారము నుండి బయట పెడుతుంది. కాబట్టి నిరంతరం భగవత్ సేవ చెయ్యాలి. ఈ కాలచక్రం నుండి బయటపడాలంటే సులభమైన ఉపాయము గురువులతో తీర్థయాత్రలు చేయటం, వారి బోధలు వినటం, ఉపాసనలు పొందటం. వీటి వలన ఈ కాలచక్రము నుండి బయటపడవచ్చు. గురువులని సేవిస్తూ వారిని ఆచరిస్తూ మోక్షం పొందవచ్చు అని అన్నాడు. దాంతో రహుగణుడు, మహాత్మా, నీవే నా గురువువి. నాకు మరే గురువు అవసరం లేదు. నాకు మంత్రోపదేశము చెయ్యి అని అన్నాడు. అప్పుడు భరతుడు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. రహుగణుడు అప్పటి నుండి వాసుదేవార్పణమస్తు అంటూ రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అనగా సర్వము విష్ణువే అని గుర్తిస్తూ నడిచాడు. అలా ఆ సింధురాజు అయిన రహుగణుడు కొంతకాలానికి మరణించి మోక్షం పొందాడు. భరతుడి గొప్పతనం తెలుసుకున్న అతడి సోదరులు భరతుడి కాళ్ల మీద పడ్డారు. ఎన్నో బోధలు విన్నారు. ఆ తర్వాత భరతుడు మేరుపర్వత ప్రాంగణానికి వెళ్లి కఠోరమైన తపస్సు చేసి కార్చిచ్చులో శరీరము విడిచి శాశ్వత కైవల్యాన్ని పొందాడు. ఇక్కడితో భరతుడి దివ్య చరిత్ర పూర్తవుతుంది. ఈ భరతుడి చరిత్ర విన్నవారికి, వినిపించిన వారికి జ్ఞానం, ధర్మం, ధాన్యం ఇంకా సర్వసౌఖ్యాలు కలుగుతాయి. అయితే ఈ కథ అంతా మైత్రేయుడు విదురునికి వివరించాడు. ఆ విషయాలనే శుకుడు పరీక్షితుడికి చెబుతున్నాడు. ఇది మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత శుకుడు పరీక్షితునికి భూగోళ నిర్ణయమును ఉపదేశిస్తాడు. తర్వాత పరీక్షితుడు నరకం గురించి వివరించమని కోరుతాడు. దానికి శుకుడు, మహారాజా, శాస్త్రాల ప్రకారం నడవని వారు లేదా గురువు మాటని వ్యతిరేకించేవారు నరకం పాలవుతుంటారు అని చెప్పి నరకాల గురించి వర్ణించడం మొదలెట్టాడు. అయితే మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఎవడు పడితే వాడు మనకి గురువు అవ్వలేడు. ఆధ్యాత్మిక బోధ చేసేవాడు, హరికథలు చెప్పేవాడు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పేవాడే గురువు అవుతాడు. అటువంటి ఆ గురువు ఏమని ఆదేశించినా చేయవలసిందే. గురువులు తమ శిష్యులను ఎన్నో విధాలుగా పరీక్షిస్తారు. అందులో మనం ధర్మ అధర్మ విచారణ లేకుండానే వారి మాట విని వారు చెప్పింది చేయవలసిందే. మన ధర్మంలో గురువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. గురువు ఆజ్ఞాపిస్తే దేవుడినైనా ఎదుర్కోవాలి. అదే గురువు మనల్ని శపిస్తే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. దేవుడికి ఆ శక్తి లేక కాదు, కానీ గురువుకు ఇచ్చే గౌరవం అలాంటిది. కాబట్టి శాస్త్రం ప్రకారం నడుచుకోవాలి లేదా గురువుల ప్రకారం నడుచుకోవాలి. అటువంటి వాడు పుణ్యగతులు పొందుతాడు లేదా మోక్షం సాధిస్తాడు. అలా కాకుండా శాస్త్రాన్ని, గురువుని వ్యతిరేకిస్తే మాత్రం తప్పక నరకం పాలవ్వాల్సిందే. ఇక పాతాళం, భూలోకం, స్వర్గం ఈ 3 లోకాలు దాటాక దక్షిణం వైపున యమలోకం ఉంటుంది. స్వర్గము వెళ్లాల్సిన వారు కూడా ఈ యమలోకాన్ని దాటి వెళ్లాల్సిందే. పుణ్యాత్ములు యమలోకం పైనుండి వెళతారు. అదే భూమి దానం చేసిన వారైతే దివ్య విమానంలో యమలోకం యొక్క దర్శనం లేకుండానే స్వర్గానికి చేరుతారు. తక్కిన వారంతా యమలోకంలో అడుగు పెట్టాల్సిందే. వారి కర్మలకి బట్టి యమ దర్శనంతో నరకం పాలవుతారు. అయితే ఈ నరకములు ఎన్నో ఉన్నాయి. లెక్క పెట్టలేని నరకములు ఉన్నప్పటికీ ముఖ్యమైనవి మాత్రం 28 నరకములు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే స్వర్గ నరక వర్ణన ఆల్మోస్ట్ అన్ని మతాల గ్రంథాల్లోనూ ఉంటాయి.
ఏదో ఫార్మాలిటీ కోసం కాపీ కొట్టినట్టు అలా ఉంటాయి తప్ప నరకం ఎక్కడ ఉంటుంది, ఎన్ని నరకములు ఉన్నాయి, ఏ తప్పుకి ఏ శిక్ష పడుతుంది అనే వివరణ మాత్రం ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే చెప్పబడింది. అదే వేరే మతాల గ్రంథాలు తీసి చదివితే దేవుడిని నమ్మకపోయినా ఒకే నరకం, హత్య చేసినా ఒకే నరకం, మానభంగం చేసినా ఒకే నరకం. అసలు అన్ని శిక్షలకి ఒకే రకమైన నరకం ఉంటే అదెక్కడి న్యాయం అవుతుంది? మన చట్టాల్లోనే ఎన్నో శిక్షలు అమలై ఉన్నాయి కదా. కాబట్టి నరకం గురించి మన హిందూ ధర్మంలోనే అత్యంత గొప్పగా వర్ణిస్తుంటారు. కాబట్టి మనం మన పురాణాలను డీప్గా చదివితే ఇలా గొప్ప గొప్ప విషయాలు బయట పెట్టొచ్చు. అలా కాకుండా గాలికి విమర్శలు చేసి పుకార్లు పుట్టిస్తే అది వాడి కర్మ. అయితే గరుడ పురాణంలో 21 నరకాలు మాత్రమే చెప్పారు. ఈ భాగవతంలో మాత్రం 28 నరకములు వర్ణించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది తామిశ్రము. ఇతరుల ధనాన్ని గాని, స్త్రీని గాని, సంతానాన్ని గాని అపహరిస్తే ఈ నరకానికి చేరుతారు. తామిశ్రము అంటే కటిక చీకటిలో శూలాలతో గుచ్చడం. ఈ నరకంలో పాపాత్ములని కటిక చీకటిలో ఉంచి శూలాలతో గుచ్చుతారు, కర్రలతో దెబ్బలు కొడతారు. ఇక రెండవది అంధతామిశ్రం. స్త్రీ ధనాన్ని గాని, యజమాని భార్యని గాని అపహరిస్తే వారు ఈ నరకానికి వెళతారు. ధన అపహరణకి తామిశ్రము అనే నరకం ఉన్నప్పటికీ స్త్రీలకి ప్రత్యేకించి వారి ధనాన్ని దోచుకుంటే మాత్రం ఇటువంటి నరకంలో పడతారు. ఎందుకంటే జరిగిన దొంగతనాన్ని పురుషుడు ఆపగలడు, కానీ స్త్రీ అయితే తన భర్తపై ఆధారపడుతుంది. కానీ ఆ స్త్రీ యొక్క భర్త అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి స్త్రీ ధనము అపహరిస్తే వారు ఏకంగా ఈ ప్రత్యేక అంధ తామిశ్రము అనే నరకానికి పోతారు. అంతేకాదు స్త్రీలకి జరిగే అన్యాయాలకు ఎన్నో ప్రత్యేక శిక్షలు నరకంలో ఉన్నాయి. అది మన ధర్మంలో స్త్రీలకి ఇచ్చే గౌరవం. ఈ నరకంలో పాపాత్ముల కళ్ళని పీకేస్తారు. అలా వారు గుడ్డివారు అవుతారు కనుక అంధతామిశ్రం అని అంటారు. ఈ నరకంలో ఎన్నో వందలాది గ్రద్దలు పాపాత్ముణ్ణి పీక్కు తింటాయి. మూడవ నరకమే రౌరవం. భోజనం దొంగలించిన నాది అనే అహంకారముతో విర్రవీగిన ఈ నరకంలో పడతారు. రురువులు అనే విచిత్ర జీవరాశులు పాపాత్ముణ్ణి ఈ నరకంలో పీక్కు తింటాయి. నాలుగవది మహారౌరవం. ఈ నరకము కూడా రౌరవ నరకములానే ఉంటుంది. రౌరవ నరకంలో పాపాత్ముల సంఖ్య పెరిగితే ఈ నరకంలోకి చేరుతారు అని చెబుతుంటారు. అయితే అమాయకుల్ని పీడించినా చంపినా ఈ నరకానికి చేరుతారు. ఈ నరకంలో పాపాత్ముడి తలని కిందకి వేలాడదీసి మలద్వారాన్న శూలాన్ని దింపుతారు. ఐదవది కుంభీపాకం. ఆహార కల్తీ చేసిన వ్యాపారుడు ఈ నరకానికి చేరుతాడు. పండ్లు, కాయలు, చివరికి అన్నం, పాలు వంటివి కూడా ఈ రోజుల్లో కల్తీ అయ్యాయి. అటువంటి ఆ కల్తీ వ్యాపారము చేస్తున్న వారంతా ఈ నరకములో పడతారు. ఇది చాలా భయంకరమైన నరకం. 84 యోజనాల వెడల్పుతో ఉన్న ఓ పెద్దని ఇనుప కుండలో బాగా నూనె పోసి కింద మంట పెట్టి ఆ వేడి వేడి నూనెలో ఈ పాపాత్ముణ్ణి పడేస్తారు. బాగా అప్పడాలు దేవినట్టుగా శరీరము పుండ్లతో నిండేలా నూనెలో ముంచేస్తారు. కొద్దిసేపటికి అందులో నుంచి పాపాత్ముణ్ణి బయటకి తీయగా అప్పుడు ఆ వ్యక్తి కాస్త విముక్తుడైనట్టు భావిస్తాడు. యమభటులు ఒక ఊదగానే ఆ పాపాత్ముడి శరీరం మామూలు స్థాయికి వస్తుంది. అప్పుడు ఆ పాపాత్ముడు హమ్మయ్యా అనుకుంటాడు. అలా అనుకున్న వెంటనే ఆ పాపాత్ముడిని మళ్ళీ కుండలో వేసి నూనెలో తెగముంచుతారు. అలా పదే పదే చేస్తూనే ఉంటారు. కట్టె విరగదు, మంట ఆరదు, నూనె అరగదు. ఈ పాపాత్ముడు చావను కూడా చావడు, కానీ నొప్పిని మాత్రం అనుభవిస్తూనే ఉంటాడు. ఇలా 1000 ఏళ్ళు అయినా కొనసాగుతూనే ఉంటుంది. చేసిన పాపాలకి బట్టి 10 ఏళ్లైనా ఈ నరకంలో ఉండిపోతారు. ఆరవది సూచీముఖం. డబ్బు ఉందనే అహంకారముతో విర్రవీగి నా అన్న వాళ్ళని మరిచినా, ఇతరులని చులకనగా చూసినా ఈ నరకానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్టే. ఈ నరకంలో మానవుడి శరీరాన్ని సూదులతో గుచ్చి బట్టలు కుడుతున్నట్టుగా తెగ కుడతారు. ఈ మనిషి ఎన్ని అరిచినా, ఎంత ఏడ్చినా సూదులతో కిరాతకంగా గుచ్చుతూనే ఉంటారు. ఏడవది అసిపత్రవనం. అసి అంటే కత్తి, పత్రవనం అంటే బోను. పెద్దలు చెప్పిన శాస్త్రాలని కాదని వాళ్ళని వెక్కిరించిన, మహాత్ములని ధిక్కరించిన ఈ నరకంలో పడతారు. కత్తులతో ఉన్న బోనులో పాపాత్ముణ్ణి పడవేస్తారు. కత్తులు అన్నీ ఒకేసారి గుచ్చుకున్నాక మళ్ళీ వాడిని లేపి పదే పదే కత్తులకేసి గుచ్చుతూ లేపుతూ ఉంటారు. ఇది వినడానికే చాలా భయంకరమైనది. 8వది అవీచీ నరకం. అధికారులు న్యాయాన్ని విడిచి ఏ పాపము చేయని వాడికి దండన విధిస్తే ఈ నరకానికి పాలు పడతారు.
ఈ నరకంలో పాపాత్ముణ్ణి ఒక గానుగలో చెరుకు రసం పిండినట్టుగా తిప్పుతారు. 9వది అంధకూపము. బల్లిలు, చీమలు, పురుగులు వంటి ఏ జీవరాశి అయినా సరే వాటిని అకారణముగా చంపకూడదు. దోమ కుడుతుందని తెలిసి దానిని చంపుతాం. చీమ మన మీదకి వచ్చి కుడుతుంటే దాన్ని ఓ దెబ్బేసి చంపుతాం. పాము మనల్ని కాటేయబోతేనే చంపుతాం. అలా కాకుండా మనకి ఏ హింస చేయకుండా చీమలు, పాములు, కప్పలు తిరుగుతూ ఉంటే వాటిని చంపే అధికారం మనకి లేదు. ఒక పరబ్రహ్మాన్ని చంపే అధికారం మరో పరబ్రహ్మానికి కూడా లేదని ఇంతకు ముందే చెప్పుకున్నాము. కాబట్టి దారిన పోయే పాముని పోనివ్వండి, పోయే చీమల్ని పోనివ్వండి. అలా కాకుండా అవి మనకి ఏమైనా ప్రమాదం తెచ్చిపెట్టినప్పుడు చంపవచ్చు. అంతేగాని ఊరికే చీమల్ని, బల్లుల్ని, ఇతర జీవరాశుల్ని చంపితే ఈ అంధకూపము అనే నరకంలో పడి తీరాల్సిందే. ఈ నరకంలో ఎన్నో లక్షలాది నల్లులు వంటి జీవరాశులు పాపాత్ముణ్ణి ఘోరంగా కుడుతూ హింసిస్తాయి. 10వది వైతరణి. ఈ నరకం గురించి స్పెషల్గా డీకోడ్ చేసేవారు ఎందరో ఉన్నారు. ఇది ఖచ్చితంగా భయం పుట్టిస్తుంది కూడా. జీవహింస చేసేవాడు, గోమాతని పీడించేవాడు ఈ నరకంలో పడతాడు. ఎన్నో ఇతర పాపాలకు కూడా ఈ నరకంలో శిక్షలు లభిస్తాయి. ఈ నరకంలో ఓ పెద్ద నది చీము నెత్తురుతో నిండి ఉంటుంది. ఇందులో క్రూరమైన చేపలు, మొసళ్ళు మొదలైన జంతువులు ఉంటాయి. పాపాత్ముణ్ణి పీక్కు తింటాయి. 11వది పూయోదకం. వివాహ భంగం కల్పించిన కలిసున్న దంపతులని విడగొట్టినా ఈ నరకానికే చేరుతారు. ప్రేమించి మోసం చేసిన, పెళ్లి చేసుకుని మోసం చేసిన ఈ నరకంలో ఘోరంగా శిక్షలు అనుభవిస్తారు. ఈ పూయోదకం అనే నరకమంతా మలమూత్రాలతో నిండి ఉన్న సముద్రము. ఇందులో పాపాత్ములని తెగ ముంచి తీస్తూ హింసిస్తారు యమభటుళ్ళు. 12వది క్రిమి భోజనం. బంధువులకి తిండి పెట్టకుండా, మిత్రులకి తిండి పెట్టకుండా, కుటుంబానికి తిండి పెట్టక తానొక్కడే తింటూ కూర్చుంటే ఈ నరకానికే పాలవుతాడు. అర్థమయ్యేలా చెప్పాలంటే పిసినారితనం ఉన్నవారు ఈ నరకంలో పడినట్టే. ఈ నరకంలో పాపాత్ముడి నోరుని బలవంతంగా తెరిచి వాడి నోటిలో నీచాది నీచమైన పురుగులు కుక్కుతారు. బ్రతికి ఉండగానే ఆ పురుగులని పాపాత్ముడి నోట్లో వేసి తినిపిస్తారు. ఈ పిసినారులు ఇతరులకి బాగా తిండి పెట్టినట్టు యమభటుళ్ళు కూడా ఫ్రెష్గా అప్పుడప్పుడే మెరుస్తున్న డ్రైనేజ్లో నుంచి పురుగులు ఏరుకొని మరి వీరి నోట్లో కుక్కుతారు. 13వది ప్రాణరోధం. హత్యలు చేసే కిరాతకులు ఈ నరకానికే వెళతారు. ఇందులో యమభటుళ్ళు పాపాత్ములని చీకట్లో ఉంచి కత్తులతో ముక్కలు ముక్కలు క్రింద నరికేస్తారు. అవయవాలు తెగిపడ్డాక మళ్ళీ అతికించి మరి కత్తులతో చావకొడతారు. 14వది కాలసూత్రం. తల్లిదండ్రులని గౌరవించని వారిని, వృద్ధులని తిట్టేవాళ్ళని, వృద్ధులని ఇంటి నుండి గెంటేసిన వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో పాపాత్ముడి శరీరాన్ని తలక్రిందలుగా వేలాడదీసి క్రింద వేడి వేడి మంటని పెడతారు. 15వ నరకం వజ్రకంటకశాలి. జంతువులతో సంభోగము చేసేవాడికి ఈ నరకంలో పడేస్తారు. అసలు జంతువులపై లైంగిక దాడులు చేసేవారు ఉంటారా అని అడిగితే ఎందుకు ఉండరు? మన దరిద్రం కొద్దీ ఇటువంటి కేసెస్ భారతదేశంలోకి కూడా వచ్చాయి. ఇటువంటి దరిద్రపు సమాజాన్ని పరాయి దేశం వారు నెట్టుకొచ్చారు. ఈ మధ్య కాలంలో స్త్రీలపై లైంగిక దాడులు చాలానే చూసాం. ఆ తర్వాత పురుషుల మీదనే మరో పురుషుడు లైంగిక దాడి చేయడం కూడా చూసాం. అక్కడి నుంచి ఏకంగా జంతువులతోనే సంభోగము చేసే దరిద్రపు అలవాటులు కూడా పుట్టుకొచ్చాయి. మళ్ళీ ఈ దరిద్రపు మొఖాలే హిందూ ధర్మంలో న్యాయం లేదు, సత్యం లేదు, సైన్స్ లేదు, లాజిక్ లేదు అని అంటారు. వీళ్ళ బ్రతుకులు ఏంటా అని చూస్తే పశువులతో సంభోగము చేయడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ లవ్ అండ్ లైఫ్ అని సొల్లు చెబుతారు. పాకిస్తాన్ నుండి అమెరికా దాకా జంతువులతో సంభోగము చేస్తున్న వారు బాగా పెరిగిపోయారని ఎన్నో సర్వేలు తేల్చాయి. అటువంటి ఈ విషయాన్ని ఎప్పుడో వ్యాస భగవానుడు రచించాడు అంటే ఆయన చెప్పిన భవిష్యం ఎంత గొప్పదో, ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఊహించండి. అయితే ఇలా జంతువులతో సంగమం చేసే వారిని వజ్రకంటకశాలి అనే నరకంలో వేసి వజ్రాల మేకులతో గుచ్చి ముళ్ళు ఉన్న బురుగు చెట్టుకేసి చితకబాదుతారు. 16వది విశసనం. పేదలను చిన్నచూపు చూసి తమ సంపదను, వైభవాన్ని ప్రదర్శించుకోవడానికి అధికంగా ఖర్చు చేసే ధనవంతులను ఈ నరకంలో పడేస్తారు. వారు తమ శిక్షా కాలం అంతా
ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భారీ గ్రద్దలు పాపాత్ములని పీడిస్తాయి. 17వది లాలాభక్షణం. కామంతో కళ్ళు కప్పుకున్న పురుషుడు తన భార్య చేత రేతపానం చేయించినప్పుడు ఈ నరకంలో పడతాడు. ఇక్కడ అంతా వీర్యముతో నిండిన సముద్రం ఉంటుంది. భార్య చేత రేతపానం చేయించడం వల్ల అతడు కూడా ఈ వీర్య సముద్రంలో ఎంతో కాలం వీర్యము తిని బ్రతుకుతాడు. 18వ నరకం సూకరముఖం. తమ విధులను నిర్లక్ష్యం చేసి తమ ప్రజలను దుష్ప్రవర్తనతో అణిచివేసే పాలకులు, అధికారులు ఈ నరకంలో శిక్షింపబడతారు. వారిని తీవ్రంగా కొట్టి యమభటుళ్ళు నలిపివేస్తారు. వారు కోలుకున్న తర్వాత వారి సమయం ముగిసే వరకు ఇది పునరావృతమవుతుంది. 19 సారమే యోధనం. త్రాగుబోతులు, మాంసాహారము స్వీకరించేవారు ఈ నరకానికి చేరుతారు. దేశాన్ని నాశనం చేసే అధికారులు గాని, జనులు గాని, లేక తిండిలో విషం కలిపే వారు గాని ఈ నరకానికే వెళతారని చెప్పబడింది. ఇక్కడ పాపుల మీద వందలాది కుక్కలు మీద పడి చీల్చి చెండాడుతాయి. 20వ నరకం అయపానము. మద్యపానము వంటివి త్రాగుతూ ఉండే తాగుబోతులని ఈ నరకంలో పడేస్తారు. ఒకవేళ తాగేది స్త్రీ అయితే ఇనుమును కరిగించి బలవంతంగా వారి గొంతులో పోస్తారు. ఒకవేళ అది పురుషుడైతే కరిగిన లాభాన్ని బలవంతంగా అతడి గొంతులో పోస్తారు. అదేంటి, మేము కొంచెమే త్రాగుతాము, మాకు ఆరోగ్యం కూడా బానే ఉంది అనుకునేవారు ఎందరో. కానీ దానివల్లే హత్యలు, లైంగిక దాడులు కూడా జరుగుతాయి. ఇటువంటి సుఖాలని ఎప్పుడో మన పురాణాలు నిషేధించాయి. 21వ నరకం రక్సోబ్జక్సము. ఈ నరకంలో పశుబలి ఇచ్చేవారు, మాంసాహారము తినేవారు శిక్షింపబడతారు. ఇక్కడ ఏ జంతువును మనం బలి తీశామో అదే జంతువు మనల్ని పీడిస్తుంది. అలా అయితే పురాతన రాజులు మాంసాహారము తినలేదా అని మీకు సందేహం కలగవచ్చు. పురాతన రాజులు ఆపద ధర్మం కోసమే, అనగా ఏ దిక్కు లేక ఎక్కడైనా చిక్కుకున్నప్పుడు మాత్రమే మాంసాహారము తినేవారు. అంతేగాని నోటి రుచి కోసం మాంసాహారం తింటూ జీవహింస చేసిన వారెవరూ బాగుపడలేదు. చివరికి పాండవులు కూడా ఏ దిక్కు లేక ఒకానొక సమయాన్న మాంసము తిన్నారు. కానీ తర్వాత మళ్ళీ మాంసాహారము మాని ఫలహారమే స్వీకరించారు. 22వ నరకం దందశూకం. ఇతరులను జంతువులా చూసి వారిని హింసిస్తే ఈ నరకములో పడతారు. బ్రతికుండగానే క్రూర మృగాలు ఇక్కడ పాపాత్ములని తినేస్తాయి. 23వ నరకం వటరోధం. కోటలు, పర్వత శిఖరాలు ఇంకా చెట్లలో నివసించే జంతువులను హింసిస్తే గనక ఈ నరకంలో పడేస్తారు. వారిని ఈ నరకంలో పడేసిన తర్వాత ఈ నరకంలో ఉన్న అగ్ని, విషం మరియు వివిధ ఆయుధాలతో హింసిస్తారు యమభటుళ్ళు. 24వ నరకం పర్యావర్తనకం. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం మాని అతడిని తిట్టే వ్యక్తిని ఇక్కడ పడేస్తారు. కాకులు, గ్రద్దలు వంటి పక్షులు పాపాత్ములని ఘోరంగా గుచ్చుతూ పీడిస్తాయి. 25వ నరకం తప్తోర్మి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీ పురుషులు అంతా ఈ నరకంలోనే పడతారు. అక్కడ పురుషుడు ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అదే స్త్రీ యొక్క ఇనుప విగ్రహము చేయించి ఆ విగ్రహాన్ని బాగా వేడి చేస్తారు యమభటుళ్ళు. ఆ విగ్రహానికి పురుషుడిని బలవంతంగా కౌగులించుకునేలా చేస్తారు. అదే స్త్రీ విషయంలో అయితే ఏ పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందో అదే పురుషుడి యొక్క ఇనుప విగ్రహమును తయారు చేసి వేడి చేసి ఆమెను ఆ విగ్రహానికి కౌగులించుకునేలా చేస్తారు అక్కడి యమభటుళ్ళు. 26వ నరకం శారకర్దమం. గొప్పలు చెప్పుకునే వారిని, మంచివారిని అవమానించే వారిని ఈ నరకంలో పడేస్తారు. యమసేవకులు పాపులను తలక్రిందులుగా ఉంచి అనేక విధాలుగా హింసిస్తారు. 27వ నరకం శూలప్రోతం. అడవిలోని జంతువులను చంపి హింసిస్తూ వాటి బాధను చూసి గంతులేసేవాడు ఈ నరకంలో పడతాడు. ఈ నరకంలో పాపాత్ములని శూలాలతో గుచ్చి గ్రద్దలతో దాడి చేయిస్తారు. 28వ నరకం సూచిముఖం. ధనం ఉన్నప్పటికీ ధర్మకార్యాలకి ఉపయోగించకుండా పోగు చేసేవాడిని శుచిముఖం అనే నరకంలో పడేస్తారు. అక్కడ యమభటుళ్ళు పాపులు చేసిన పాపాలను గుర్తు చేసి తిడుతూ తాళ్లతో కట్టి ఎన్నో చిత్రహింసలు పెడతారు. అలా ఇవే ఆ 28 నరకములు. ఇవి కాక ఇంకా ఎన్నో నరకములు ఉన్నాయి. ఆ నరకములలో కూడా ఎన్నో సెక్షన్స్ అండ్ డివిజన్స్ కూడా ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఇప్పటిదాకా చెప్పిన నరకాలకి ఉదాహరణగా కొన్ని పాపములే చెప్పాను తప్ప ఇవే నరకాలలో ఎన్నెన్నో పాపాలకి శిక్షలు ఇవ్వబడతాయి కూడా. అయితే ఈ నరక వర్ణన వినగానే మీలో భయం పుట్టవచ్చు. అయితే ఈ నరకం నుండి తప్పించుకోవడానికి గొప్ప మార్గం చేసిన తప్పుకి బాధపడి మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండటమే. తప్పులు ఎప్పటికప్పుడు
చేస్తూ ఉంటాం. కాబట్టి విష్ణునామ స్మరణ చేస్తూ ఉండాలి. అంతేకాక ఈ నరకముల వర్ణన వినడం వల్ల మనం చేసే కొంత పాపములు తగ్గి మన నరక బాధ కూడా కొంతవరకు తప్పుతుంది అని మార్కండేయ పురాణంలో జడభరతుడు చెబుతాడు. అందుకే కాస్త భయపడ్డా సరే నరకం గురించి పదే పదే వినడానికి ప్రయత్నించండి. శుకమహర్షి పరీక్షితునికి వివరించిన నరకముల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత శుకుడు పలుకుతూ, మహారాజా, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము చేసుకుంటే ఆ పాపం పోతుంది. కానీ ఆ పాపం సంపూర్ణంగా పోవాలంటే మాత్రం హరినామస్మరణ చేయాలి. హరినామస్మరణకి సంబంధించిన ఒక గొప్ప కథ చెబుతాను విను అని హరినామ మహిమకి సంబంధించిన కథను చెప్పడం మొదలెట్టాడు. ఇప్పుడు మనం వినబోయేది అజామిలోపాఖ్యానము. ఈ కథలో ఒక వెర్రి బ్రాహ్మణుడు చేసిన తప్పులు, అతను అనుభవించిన యాతన, యమభటులు విజృంభించడం, మరణించేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రాణం యమభటులు ఎలా తీస్తారు అనే క్లారిటీ అంతా ఈ కథలోనే ఉండబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అజామిలోపాఖ్యానాన్ని మొదలెడదాం. పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అజామిలుడు అనే పేరుకి అర్థం మాయ నుండి విముక్తి పొందేవాడు. ఏ ముహూర్తాన్న తన తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారో గాని మాయలో మునిగి ఈ అజామిలుడు పరమ నీచుడయ్యాడు. ఈ అజామిలుడి పాపములు లెక్కించడం ఆదిశేషుడి వల్ల కూడా కాదు. అంతటి నికృష్ట జీవనుడు, దురాచారపరుడు. దురాచారపరుడంటే ఆచారాలు ఎరగనివాడు, అశౌచ్యముగా తిరిగేవాడు. పొద్దున్నే సూర్యోదయంలోపు స్నానం చేయాలి. కాస్త ఇబ్బంది అవితే గంట అటు ఇటు అవ్వచ్చు. అలా కాకుండా 10 గంటలకో 12కో స్నానం చేసేవాడు దురాచారపరుడు. సమయానికి తిండి తిననివాడు, సమయానికి పడుకోనివాడు, సమయానికి లేవనివాడు దురాచారపరుడు. అయ్యో, భగవంతుడు నాకెందుకని ఇన్ని కష్టాలు ఇచ్చాడు, నేనేం పాపం చేశాను అని అనుకుంటారు చాలా మంది. కానీ కనీసం సమయానికి లేవకుండా, స్నానము చేయక, పళ్ళు తోమక, ఉతికిన బట్టలు కాక చెమట బట్టలు ధరించటము వంటి అలవాటులే మనిషిని దరిద్రుడిగా మారుస్తాయి. ఇవన్నీ రాక్షస లక్షణాలకు మించిన దురాచారాలు. వీటి వల్ల ధర్మాత్ములు కూడా కలిపురుషుడి బారాన్న పడి పాపాత్ములవుతారు. కాబట్టి మన బ్రతుకులు ఎలా ఉన్నా సరే బ్రాహ్మీ ముహూర్తాన్న లేవాలి. సూర్యోదయానికి ముందే స్నానము చేయాలి. రాత్రి 9 లోపే భోజనం పూర్తి చేసుకొని పడుకోవాలి. ఈ మాత్రం అలవాట్లు ఉంటే వీటికి హరినామస్మరణ ఒక్కటి జోడించి చూడండి, మీ జీవితం అమృతము కన్నా రుచికరంగా తయారవుతుంది. ఆఫీస్ ప్రెషర్ వల్ల అందరికీ అన్ని వీలు కావు, కానీ వీలైనంతగా ప్రయత్నించండి. ఇక అజామిలుడి కథని తెలుసుకుందాం రండి. ఈ అజామిలుడు చేయని పాపమంటూ ఏదీ లేదు. జూదం ఆడేవాడు, సిగ్గు విడిచి అందరి ముందు మలమూత్రములు విసర్జించేవాడు. నాస్తికుడికి జ్ఞానం లభిస్తే మూర్ఖంగా వాదిస్తూనే ఉంటాడు. అలాగే ఈ అజామిలుడు కూడా బాగా చదువుకున్నవాడే కానీ అజ్ఞాని అయ్యి లేనిపోని వాదనలకు దిగుతూ ఉండేవాడు. ఎన్నో దొంగతనాలు చేసేవాడు. చిన్నపిల్లల వస్తువులు కూడా లాక్కుపోయేవాడు. పండితులని, స్త్రీలని ఎంతో పీడించి వారి వస్తువులని దొంగలించేవాడు. ఎన్నో హత్యలు చేశాడు. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములు అన్నీ ఈ యొక్క అజామిలుడిలోనే కనిపిస్తాయి. అటువంటి ఈ అజామిలుడు ఒక వేశ్యను చూసి ఇష్టపడ్డాడు. సొంత భార్యను విడిచి ఆ వేశ్యనే వివాహమాడాడు. ఆమె ఎంతో అందగత్తె. తన డబ్బంతా ఆ వేశ్య స్త్రీకే పెడుతూ ఉండేవాడు. ఆస్తి మొత్తం సర్వనాశనమవుతున్నా సరే ఆ వేశ్యనే తన లోకం కింద భావించాడు. ఆ వేశ్యకు ఇంకా అజామిలుడికి 10 మంది కుమారులు జన్మించారు. ఆఖరి కుమారుడి వయస్సు 11 ఏళ్లు. ఆ ఆఖరి వాడిపై అజామిలుడికి ఎంతో ప్రేమ ఉండేది. అలా ఆ వేశ్యతోనే 80 ఏళ్లు కాపురం చేశాడు అజామిలుడు. తన పిల్లలతో కలిసి తాగుబోతులా తిరుగుతూ వేటకు వెళ్ళేవాడు. ఆఖరికి పిల్లి, కుక్కల మాంసాన్ని కూడా వదలకుండా తినేవాడు. అలా చేయాల్సిన నీచమైన పాపములన్నీ చేసి ముసలివాడై మంచాన్న పడ్డాడు. మలినమైన మనస్సు ఎప్పటికైనా నిర్మలమవుతుందన్నట్లుగా అజామిలుడి నల్లని వెండ్రుకలు తెల్లబడ్డాయి. మోహబంధాలు జారిన రీతిగా బలం సన్నగిల్లి అవయవాలు పట్టుదప్పి వ్రేలాడాయి. ఇంద్రియ వాంఛలు ఇక నాకు అక్కర్లేదు అన్నట్లు తల అడ్డంగా వణకసాగింది. కామోద్రేకం వయస్సుతో పాటు తరిగిపోయిన విధంగా కంటి చూపు కుంటుపడింది. రొప్పు పుట్టింది. పండ్లు ఊడిపోయాయి. దగ్గు, ఆయాసం తెచ్చరిల్లాయి. తలనొప్పి మొదలయ్యింది. మనస్సు చెదిరిపోయింది.
ముసలితనం ముంచుకు వచ్చింది. భార్య కూడా దిక్కులేని దానిలా మూలన పడి ఉంది. అందుకే యవ్వనంలో చెలరేగి పాపాలన్నిటినీ నెత్తిన పెట్టుకోకూడదు. కాలం అందరికీ సమాధానం చెబుతుంది. అలా అజామిలుడు వార్ధక్యంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయితే ఈ వెర్రి బ్రాహ్మణుడికి ఆఖరిన పుట్టిన కుమారుడి మీద ప్రేమ ఎక్కువ అని చెప్పుకున్నాం. ఈ ఆఖరి కుమారుడు అజామిలుడు వార్ధక్యంలో ఉన్నప్పుడే జన్మించాడు. ఆ ఆఖరివాడి పేరే నారాయణ. చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమతో ఎప్పటికప్పుడు నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు అజామిలుడు. పిలిచి ముద్దాడుతూ సమయము గడిపేవాడు. తన కుమారుడు నారాయణుడితోనే భోజనం చేసేవాడు, ఆడుకునేవాడు. ఆ చిన్న కుమారుడి మీదున్న వ్యామోహంతో రాబోయే అంతిమ కాలాన్ని కూడా గుర్తించలేకపోయాడు. ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంకాలం అవ్వగా అజామిలుడు మంచాన్న పడి తన చిన్న కొడుకు నారాయణుడిని తలుచుకుంటూ సంబురపడ్డాడు. అప్పుడే ఆ దుష్ట బ్రాహ్మణుడి గుడిసె దగ్గర కటిక చీకటి కనబడింది. సాయంత్రము పూట కటిక చీకటి రావటం ఏమిటి అని అజామిలుడు తెల్లబోయి చూశాడు. ఆ కటిక చీకటి నుండి భయంకరమైన 3 నల్లని మనుషులు వస్తూ కనబడ్డారు. కింకరుల ధర్మ రాజ వశంకరుల దురంత దురిత సమధిక జనన శంకరుల సకలోక భయంకరులను గనియే నింద్రియాకులు దగుచున్. వచ్చిన వారు ఎవరో కాదు, సకల లోక భయంకరులైన యమకింకరులు. ఈ యమకింకరులు పాపాత్ములని ఎంత క్రూరంగా హింసలు పెడతారో ఇంతకు ముందే నరక వర్ణనలో చెప్పుకున్నాం. యమకింకరులు పుణ్యాత్ములకి అందంగా కనబడతారు, పాపాత్ములకి నల్లగా ఎర్రని చింతనిప్పు లాంటి కళ్ళతో భయంకర కోరాలతో వికృత పళ్లతో అతి భయంకరంగా కనబడతారు. వచ్చిన ఆ యమకింకరులు 5 ఏనుగులకు సమానమైన పొడుగు ఆకారాన్ని పొంది ఉన్నారు. చుట్టూ ఉన్న వస్తువులు వాళ్ళకి తాకవు, కానీ వారు మాత్రం పాపాత్ముల గది అంతా నిండిపోయి మరీ కనబడుతున్నారు. అటువంటి ఆ యమకింకరులను చూడగానే అజామిలుడు హడలిపోయాడు. కత్తులు యమపాశములు పట్టుకొని వారి వికార పెదవులు ఊపుతూ పళ్ళు పటపట కొరుకుతూ ముందుకు వచ్చారు ఆ యమకింకరులు. ఈ పాపాత్ముణ్ణి పీడించే అవకాశం మాకు ఇప్పుడు దొరికింది కదా అనే గర్వంతో తెగ ఊగిపోతూ కనపడ్డారు. అజామిలుడు చేసిన పాపములు గుర్తు చేస్తూ తెగ తిడుతూ భయంకరమైన తాడును మోసుకొస్తున్నారు. ఓరి పరమ పాపాత్ముడా, దురాచారపరుడా, నికృష్టుడా, ఇంతకాలం చేయరాని పాపాలన్నీ చేశావు. వేశ్య వెనకే తిరుగుతూ కుక్క మాంసం తిని బ్రతుకుతూ హత్యలు దొంగతనాలు చేస్తూ బ్రతికిన నీకు ఈ రోజుతో పాపం పండింది. ఈ కత్తులతో భయంకర పాశములతో నీ ప్రాణాన్ని అపహరిస్తాము అని పైకి దూకసాగారు. వారిని చూడగానే అజామిలుడి శరీరం కంపించింది. వణికిపోయాడు, గిలగిలా కొట్టుకున్నాడు. నోరు తిరగక ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు తన మనసులో ఆటలాడుతూ తిరుగుతున్న తన చిన్న కుమారుడు అయిన నారాయణుడు కనిపించాడు. ఎక్కడో దూరంగా ఆడుతున్నట్టుగా తన మనసులో చిన్న కుమారుడి దర్శనం పొందాడు. అప్పుడు అజామిలుడు తన చిన్న కుమారుడి మీద ప్రేమతో ప్రాణాలు పోతున్నాయన్న భయముతో ఒక్కసారిగా గొంతు పెకిలించి గట్టిగా ఎంతో భయంతో నారాయణ 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 అని అరిచాడు. అంతసేపు లేవని నోరు తన పుణ్యం కూడా పండి ఆ సమయానికి గట్టిగా నారాయణ అని పలకగలిగాడు. అప్పుడే 4 దివ్య పురుషులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అద్భుతమైన కాంతితో 4 చేతులతో, ఆ 4 చేతులలో కూడా శంఖ చక్ర గద పద్మములు ధరించి మరీ కనిపించారు. వారు చూడడానికి అచ్చం శ్రీ మహావిష్ణువు వలె కనిపించారు. నందుడు, సునందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు అను 4 విష్ణుదూతలు. వీరెప్పుడు విష్ణువు పక్కనే వైకుంఠంలో ఉంటారు. కానీ ఒక్క క్షణములో అజామిలుడిని రక్షించడానికై భూమి మీదకు ప్రత్యక్షమయ్యారు. అప్పుడే యమకింకరులు పాశం వేసి అజామిలుడి ప్రాణం లాగుతుండగా ఆ తాడుని తెంచి అజామిలుడి ప్రాణం పోకుండా ఆపారు విష్ణుదూతలు. విష్ణుదూతలు తాడుని లాగి తెంచగానే ఆ బలానికి యమదూతలు ఎగిరి దూరంగా పడ్డారు. ఇవన్నీ కొన్ని క్షణాలలోనే జరిగిన హఠాత్తు పరిణామాలు. విష్ణుదూతలు కోటి సూర్యుల కాంతితో వెలుగుతుండగా వారిని చూడలేక హడలిపోయారు యమకింకరులు. అయ్యా, ఎవరు మీరు? మహాకాంతితో కనబడుతున్నారు. మేము ఈ పాపాత్ముడి ప్రాణం తీస్తుంటే అన్యాయంగా మమ్మల్ని తోసేసి అడ్డుకుంటున్నారు. యముడి శాసనానికి ధిక్కరించి యమపాలననే నవ్వుల పాలు చేస్తున్నారు. పోని మీతో యుద్ధం చేద్దామనుకుంటే శంఖ చక్ర గదా పద్మములను ధరించి అద్భుతమైన రూపములను పొంది ఉన్నారు. కిరీటము ధరించి చెవులకి కుండలలతో తామర పువ్వుల దండలతో నవయవ్వనముతో
కనబడుతున్నారు. ధనస్సులు తునీరములు పట్టుకొని మరి కనబడుతున్నారు. మా యమధర్మరాజు యొక్క తండ్రి అయిన సూర్యుడిలో కూడా ఇంతటి కాంతి లేదు. నీలాంటి మహాత్ములు యముని శాసనాన్ని ధిక్కరించి ఈ అధర్మానికి పాలుపడటం న్యాయమేనా అని అన్నారు యమకింకరులు. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో, ఓ యమభటుల్లారా, మీరు ఎవరి ప్రాణం తీస్తారు, ఎవరి ప్రాణం తీయరో కాస్త చెప్పండి. పుణ్య లక్షణాలను, పాప స్వరూపాన్ని మాకు కాస్త వివరించండి అని అన్నారు. దానికి యమకింకరులు సమాధానంగా, మహాత్ములారా, వేదం నారాయణ స్వరూపం. వేదాన్ని అనుసరించడం ధర్మం, వేదమును వ్యతిరేకించి నడవటం అధర్మం. మానవుడి ప్రవర్తనని దేవతలు గమనిస్తూనే ఉంటారు. ఈ మానవుడు తలుపు మూసుకొని పాపం చేసినా, తలుపు తెరిచి పాపం చేసినా, పగలు పాపం చేసినా, రాత్రి పాపం చేసినా, జనాల మధ్య పాపము చేసినా, ఒంటరిగా పాపము చేసినా ప్రతిదీ దేవతలు గమనిస్తూనే ఉంటారు. పగలు పగటి దేవతలు, రాత్రి రాత్రి దేవతలు, సంధ్యాకాలమున సంధ్యాదేవి ఈ మానవ ప్రవర్తనను గమనిస్తూనే ఉంటారు. సూర్యుడు పైనుండి చూస్తున్నాడు, వాయుదేవుడు భూమంతా వ్యాపించి మనల్ని చూస్తుంటాడు. ఇలా ఎందరో దేవతలు మానవుల ప్రవర్తనకు సాక్షులు. వారంతా యముడికి సాక్ష్యం చెబుతారు. మాలాంటి అసంఖ్యాకమైన యమభటులు పాపుల ప్రాణాన్ని తీసి శిక్షలు వేస్తారు అని వివరించారు. అంతేకాక అజామిలుడు చేసిన పాపాలని కూడా ఆ విష్ణుదూతలకు వివరించారు యమకింకరులు. ఆ పాపములు ఏంటి, దానికి విష్ణుదూతలు ఇచ్చిన సమాధానం ఏంటి, అజామిలుడు ఏమైపోయాడు అనే వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇవ్వబడిన సస్పెన్స్ చాలా చిన్నదే అని అనిపించవచ్చు, కానీ రాబోయే ఎపిసోడ్లో మాత్రం వివరణ ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మహాభారతం, భాగవతం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన కామెంట్ని చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.